నా దగ్గర ఉన్న ప్రమాణాలతోటి నేను ఒక వీడియో చేశాను. ఈవిడ దగ్గర ఉన్న ప్రమాణాలు ఏంటి? బత్తాయిలు పట్టుకొచ్చి అవి ప్రమాణాలని చెప్తుంది. బంగారే శర్మ గారు వీరిని కూడా ధరం పడేసినట్టున్నారు అన్మాయపీఠం నుండి. ఉపమా సంచాలకుడు అని ఏదో పెట్టుకొని. నీకే అనుమానం వద్దమ్మా, శృంగేరి పీఠము యొక్క శాంకరతత్వ అభియాన్కి నేను రాజ్య సంచాలకుడిగానే ఉన్నాను, ఉప సంచాలకుడు ఉపమా సంచాలకుడిగానో లేను. నువ్వు దృఢండం పక్కన పెట్టి ముక్కు నేలకేసి రాయాలి అన్నాడు ఒక వ్యక్తి. ఎవరు? ఇది వినండి జాగ్రత్తగా. ఈవిడ ఎలా ట్విస్ట్ చేస్తుంది, వాస్తవాల్ని మార్చేసి, అంటే జనాల్ని ఎంత ఎర్రిపప్పలైనా చేసేయచ్చు అని చెప్పి వీడికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనమాట. నీ వల్లనే క్రిస్టియన్స్కి ఇతర మతాల వాళ్ళకి స్వామివారు టార్గెట్ అవుతున్నారు అనేసి నేను అంటాను. అటు పాస్టర్లు స్వామివారిని టార్గెట్ చేస్తున్నారంటే వారు ధర్మానికి విశేషమైన కృషి చేస్తున్నారని అర్థం. ఆ రోజు ఎంత భయంకరమైనటువంటి కుట్ర జరిగిందంటే, ఈ నరేంద్ర అనే అబ్బాయి ఏం చేశాడంటే డిఎస్పీ విషయంలో ఒక ఆరోపణ చేశాడు. ఆ నరేంద్ర ఉన్నంత వరకు నేను ఆశ్రమంలో అడుగు పెట్టనని కూడా అన్నాను లేదు అడుగుని. ఈ 10 సంవత్సరాల అనుబంధాన్ని నేను వదులుకుని నేను ఇంక అడుగు పెట్టను, ఎందుకంటే పూజ్యశ్రీ అహోబిల స్వామి వారే నా మీద అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు. దానికి కారణం ఈ కుర్రాడు. ఇందులో ఎముక కట్ చేయంటే కట్ చేశాను. అసలు నేను నీకు ఫోనే చేయలేదు, నీకెవడు చేశాడు ఫోను? నేను నీకు కౌంటర్ చేయబోతున్నాను, నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి కట్ చేసావు. అది ఒక ఆడపిల్ల మీద ట్రోలింగ్ వీడియోలు వేసుకున్నారు. అమ్మో, ఆడపిల్ల కార్డు తీసేసింది ఇప్పుడు మళ్ళీ. ఆవిడెవరు కరాటీ కళ్యాణి అనే ఒక మహిళ నీ మీద ఎవరు 2 ఎలిగేషన్లు వేసిందని. ఇక్కడ ఈవిడ ఆడపిల్ల అయిపోయింది, ఆవిడ మహిళ అయిపోయింది. అంటే ఉమెన్ కార్డు తీస్తే ఏదైనా చేసేయచ్చా? వైష్ణవానికి పట్టిన శని నువ్వు, చిన్నజీయర్ స్వామి వారికి పట్టిన శని నువ్వు, ఆ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి పుట్టావు నువ్వు. నమస్తే. ఈ వీడియో సత్యభామ గురించి ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశాను, మళ్ళీ కంటిన్యూగా ఇంకొక వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మొన్న మనం చేసిన వీడియో మీద ఆవిడ రెస్పాండ్ అయ్యింది, క్రిటిసైజ్ చేసింది, అందులో చాలా అబద్ధాలు చెప్పింది. మరి నిజాలని నిగ్గు తేల్చి వాస్తవాలు ఏంటి అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా. అయితే నా మీద, లలిత్ కుమార్ గారి మీద, ఇద్దరి మీద ఆవిడ చేసినటువంటి ఆ వీడియోలో ఒక చోట ఒక పదం వాడింది, ఒక లైన్ చెప్పింది. అది చూసిన తర్వాత నాకు మాత్రమే కాదు మీకు కూడా అసహ్యం కలుగుతుంది, రోత పుడుతుంది. అదేంటి అనేది నేను చివరిలో ప్లే చేస్తా. ఫస్ట్ ఆవిడ ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ పోయిందో వాటన్నిటిని కూడా కుండ బద్దలు కొట్టి నిజాలు ఏంటని మీకు చూపిస్తాను. ఇక తన మీద మీకు ఎలాంటి అభిప్రాయం వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత అనేది కామెంట్ చేయండి. పూజ్య చిన్నజీయర్ స్వామివారి పరువు నా వలన పోతుందట. ఈ మధ్యకాలంలో ఈ వివాదాలు ఏవైతే ఏర్పడ్డాయో జీయర్ స్వామివారి మీద, ఆ వివాదాలకు కారణము నేనేనట. నా వలనే జీయర్ స్వామివారిని వివాదాల్లోకి లాగుతున్నారట. నా వలననే పూజ్య స్వామివారిని అందరూ తిడుతున్నారట. నేను గురుద్రోహం చేస్తున్నానట. నా వలన స్వామివారికి ప్రమాదమట. ఇలా చక్కటి కంటెంట్తో వీళ్ళు ముందుకొచ్చారు. చక్కని కంటెంట్ ఆవిడే చెప్పింది కదా, అంతవరకు యాక్సెప్ట్ చేద్దాం. సరే, వీడి వల్ల గురుద్రోహం జరుగుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో వస్తుంది. ఇక్కడే నేను ఒక కంక్లూడ్ చేస్తున్నాను ఏంటంటే, వైష్ణవానికి పట్టిన శని ఈ సత్యభామ. స్వామివారి పైన ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి, దాన్ని బాగా వైరల్ చేసిన వ్యక్తి నాకు తెలిసి మన సంతోష్ కుమార్ గణపాటి గారు. స్వామివారి ప్రవచనంలో ఒక మొక్కను కట్ చేసి అప్పటికప్పుడు వైరల్ చేసింది వాళ్ళు. చిన్నజీయర్ స్వామివారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి 10 టీవీలో వచ్చాయి. ఫస్ట్ అంతవరకు కట్ చేసి 10 టీవీలో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో రీచ్ అయ్యాయి. ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ ఎడిషన్లో వేశారు. అంటే సంతోష్ కుమార్ గారు అసలు అప్లోడ్ చేయకపోతే ఆ వీడియో ఎవ్వరికీ తెలిసేది కాదు అన్నట్లుగా ఇవి చెప్తుంది. పండితులమి, బ్రాహ్మణులమి, వేద పండితులమి, కొన్ని పీఠాలకు సంబంధించిన వాళ్ళమి అని చెప్పుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా స్వామివారిని విమర్శించడము, తిట్టడము, ఇవన్నీ నేను 3 days చూసి భరించలేక నా దగ్గరున్న ప్రమాణాలతోటి నేను ఒక వీడియో చేశాను. ఈవిడ దగ్గర ఉన్న ప్రమాణాలు ఏంటి? బత్తాయిలు పట్టుకొచ్చి అవి ప్రమాణాలని చెప్తుంది. కాస్త దీన్ని ఏమంటారు చూడండి. లకారము ఈ కరుణాకర్ సుబ్బన్ గారు 10 సార్లు అంటం జరిగింది కనీసం ఈ వీడియో.
స్వామీజీని వాడు వీడు అంటే లకారం ఈ ఎవరో ఈ బోడా అనే వ్యక్తిని. మీకు కోపం రావడానికి ఒక కారణం ఉంటుంది, నాకు కోపం రాకూడదు. నేను ప్రశాంతంగా ప్లీజ్ అండి ఆపండి, ఏమనొద్దండి, ఊరుకోండి ప్లీజ్ అని అడుక్కోవాలి, నాకు కోపం రాకూడదు. మంచి ఆర్టిస్ట్ ఈవిడ, యాక్టింగ్ బాగా చేసింది. నీవు అరిచేదేమో లైవ్లో బాధ కలిగి, నేను అరిచేదేమో రెచ్చగొట్టడానికా. ఇప్పుడు నా వీడియో ఒకటి ప్లే చేసింది కదా, అది ఆర్టీవీ డిబేట్లో రాజ్ బోడా అనేవాడు ఈ ప్రవీణ్ పెగడాల డెత్ గురించి ఎవరెవరికో లింకులు పెట్టి మాట్లాడుతూ అందులో స్వామీజీల ప్రస్తావన కూడా తీసుకొచ్చి పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామివారిని ఉద్దేశించి అనకూడని పదాలు, ఇప్పుడు నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు, అలాంటి పదాలు వాడు వాడినప్పుడు నేను వాడిని లకారంతో తిట్టడం జరిగింది. నువ్వు తిట్టావు కాబట్టి, ఆ చిల్లరోడు నువ్వు తిట్టావు కాబట్టి ఇప్పుడు నేను తిట్టిన దాంట్లో తప్పేంటి అని అడుగుతుంది. అంటే ఈవిడ ఉద్దేశంలో ఈ రాజ్ బోడా గారు ఇక్కడ చెప్పినటువంటి ఇప్పుడు బంగారయ్య శర్మ గారు, అనంతలక్ష్మి గారు, బాచింపల్లి గారు, దర్శనం శర్మ గారు వీళ్ళందరూ ఒకటేనా? రాజ్ బోడా గారితో సమానమా వీళ్ళు? పైగా వాడు హిందూ ద్వేషి, అసలు హిందుత్వంతో సంబంధమే లేదు. ఇక్కడ వీళ్ళు శంకరపీఠాలకి సంబంధించి శంకరాచార్యుల వారి భక్తులము, వారి యొక్క అనుచరులము, శిష్యులము అని చెప్పుకుంటున్నారు వీరు. మరి శంకరాచార్యుల వారి గురించి ఒక ప్రస్తావన, ఒక విమర్శ, ఒక వివాదము ఏదో ఒకటి వచ్చినప్పుడు సహజంగా వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళు మీరు నోర్లు మూసుకుని పడి ఉండాలి, మీరు స్పందించకూడదని మీరు ఎట్లా చెప్తారు? ఇలాంటి సందర్భంలో, ఇది చాలా పెద్ద వివాదం అవుతున్న సందర్భంలో నేను ఒక వీడియో చేశాను. ఏమని? కాస్త పాండిత్యం కలిగిన వాళ్ళు, ఆ విషయం మీద, చరిత్ర మీద అవగాహన ఉన్నవాళ్ళు విషయపరంగా చర్చించండి. చిన్నజీయర్ స్వామి వారు పూజ్యులు, పీఠాధిపతి, వారిని వ్యక్తిగతంగా దూషించకూడదు, విషయపరంగా మాట్లాడండి అని చెప్పి మేము కూడా చెప్పాం. ఇది కాకుండా చిల్లరగా మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి గడ్డి పెట్టాను నేను. ఈవిడేం చేస్తుంది, నేను రాజ్ బోడా గారిని తిట్టిన వీడియో తీసుకొచ్చి, కాబట్టి నేను ఈ శర్మ గారిని, శాస్త్రి గారిని, అనంతలక్ష్మి గారిని అందరినీ తిట్టేశాను, నువ్వు వాళ్ళని తిట్టంగా లేనిది నేను వీళ్ళని తిడితే తప్పేంటి అంటదేంటి ఈవిడ. ఇంకొక విషయం, ఆర్టీవీలో ఆ రాజ్ బోడా అనేవాడిని మాత్రమే కాదు, ఇటీవల రాఘవ శర్మ అనేవాడు ఎవడో ఒక అనామకపు ఎదవచ్చి చిల్లరగా స్వామివారి విషయంలో మాట్లాడుతుంటే వాడిని కూడా తిట్టాను నేను. ఎందుకంటే వాడు శంకరపేటకు సంబంధించిన వాడు కానే కాదు, వాడికి ఎలాంటి పాండిత్యం లేదు, వాడికి శాస్త్రం తెలియదు, ఏదో ఒక వివాదం గురించి మాట్లాడి పాపులర్ అవ్వాలి అనే రంది కకృత్త వచ్చాడు. అలాంటి చిల్లరగాలను తిట్టు తప్పులేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి బంగారయ్య శర్మ గారు, దర్శన శర్మ గారు, అనంతలక్ష్మి గారు, బాచింపల్లి ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి నువ్వు బత్తాయిలు రసం పిండేస్తా అని మాట్లాడటం వల్ల వివాదం పెద్దదయ్యింది. హిందుత్వానికి ఏమాత్రమూ ఉపయోగము లేని, కానీ హిందుత్వ పరిరక్షణ, హిందుత్వం, ఐక్యత అనే పేర్లు పెట్టుకొని ఈ సాఫ్రాన్ కలర్ని, బాగా ఆరెంజ్ కలర్ని వాడుకునే బత్తాయిలకు ఈ వీడియోలో రసం పిండే కార్యక్రమం. బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, మీ ఫ్రెండు బంగారయ్య శర్మ గారు, వీరిని కూడా ధరం పడేసినట్టున్నారు అన్మాయపీఠం నుండి. ఉప సంచాలకుడు, ఉప సంచాలకుడు, ఉపమా సంచాలకుడు అని ఏదో పెట్టుకొని గడుపుకుంటూ ఉంటాడు ఈ బంగారయ్య శర్మ గారు. వీళ్ళిద్దరికి ఫ్రెండ్ ఎవరంటే ఆ గోగినేని బాబు. హిందుత్వానికి ఏం ఉపయోగం మీ వలన? తర్వాత ఇంకెవరు? అనంతలక్ష్మి గారు. ఈమె కూడా నేను వచ్చి మై కూడా పట్టుకొని అహంకారంగా ఏదో మాట్లాడుతున్నారు, నాకు కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాను, సంస్కారవంతంగా ఉంటున్నాను. ఈ దర్శనం శర్మ గారు, ఈ బంగారయ్య శర్మ, బాచంపల్లి శర్మ ఈ బ్యాచ్లో ఫ్రెండ్ అనమాట. అండ్ దర్శనం శర్మ గారు లబలబ ఆడిపోతారు. ఎప్పుడు జీరస్వామి వారు సమ్మక్క సారలమ్మ మ్యాటర్ కట్ చేస్తేనో, జీరస్వామి వారు రామేశ్వరం గురించి మాట్లాడితేనో, జీరస్వామి వారు మాట్లాడిన విషయాలకు తప్ప మీరు దేనికైనా హిందుత్వము అనే పేరు ఒకటి అడ్డం పెట్టుకొని, మళ్ళీ తెల్లారులేస్తే ఆమ్నాయపేటాల అద్వైతము, శంకరాచార్య పేరు అడ్డం పెట్టుకొని మీకు బతుకులు గడుస్తున్నాయి. సంభావనలు తెచ్చుకుంటారు, తాంబూలాలు తెచ్చుకుంటారు, నవ్వుతారు నోట్లో వేసుకొని. అందుకే అంటే బస్తాయిల రసం పిండి వీళ్ళతోటి తాగిస్తాను నేను. అందుకే చెప్తాను, మీరు హిందుత్వం పేరుతోటి మీరు బత్తాయిలు అంతే. హిందుత్వం పేరు వాడుకొని మీ వ్యక్తిగత పగలు, వ్యక్తిగత కక్షలు, మీ గోల, రద్దీ, రాద్దాంతో డబ్బులు వసూలు చేయడం మోసం, ఇది తప్ప ఇంకేం లేదు. మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకోండి. చిల్లరగాళ్ళు, మీ చిల్లర బతుకులు మీరు బతకకుండా మీకేంటారా జీరస్వామి వారితో. దాన్ని కవర్ చేసుకోవడానికి లేదు ముందే ఆయన అలా మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడానంటుంది, అది కూడా చూద్దాం. మరి స్వామివారిని పట్టుకొని నువ్వు ద్రరణం పక్కన పెట్టి ముక్కు నేలకేసి రాయాలి అన్నాడు ఒక వ్యక్తి. ఎవరు? ఈ బంగారయ్య శర్మ గారు. ఇది వినండి జాగ్రత్తగా. ఈవిడ ఎలా ట్విస్ట్ చేస్తుంది, వాస్తవాల్ని మార్చేసి, అంటే జనాల్ని ఎంత ఎర్రిపప్పలైనా చేసేయచ్చు అని చెప్పి వీడికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనమాట. పాస్టర్ల కంటే కూడా చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పేస్తుంది. అతని మీద వీడియో ఎందుకు చేయడం? మీరు అలా తిట్టవచ్చా?
70 సంవత్సరాల వయసున్న యతీశ్వరుని పట్టుకొని నువ్వు త్రిదండం పక్కనేసి ముక్కు నేలకేసి రాయి అంటున్న బంగారయ్య శర్మ గారి మీద మీరు వీడియో ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఈవిడ బత్తాయి రసం పిండేస్తా అని మాట్లాడకుండా శర్మ గారు ఆ వెర్షన్ మాట్లాడుంటే ఖచ్చితంగా నేను బంగారయ్య శర్మ గారి గురించి ఒక వీడియో చేసి ఉండేవాడిని. శర్మ గారు మీరు అలా మాట్లాడడం తప్పు, పూజ్యులు అలా మాట్లాడకూడదు అని నేను ఖచ్చితంగా వీడియో చేసి ఉండేవాడిని. కానీ నేను ఆయన ఫోన్ చేస్తే ముందు బత్తాయిలనే పదం వాడింది నన్ను ఉద్దేశించి, నేను దానికి హర్ట్ అయ్యాను, అందువల్ల నా వెర్షన్ మారింది అనేది ఆయన చెప్పారు. ఇప్పుడు మీకు ఆధారాలు చూపించాలి కాబట్టి ఈవిడ బత్తాయిలు అనే పదం ఎప్పుడు ఏ వీడియోలో వాడింది, అది ఏ రోజు అప్లోడ్ అయ్యింది మీకు చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి. ఇది జగద్గురు టీవీ అనే ఒక ఛానల్లో బంగారయ్య శర్మ గారిది, ఆయన ఛానల్లో ఉన్న వీడియో. ఇందులో సదరు సత్యభామ గారు వీరందరినీ ఉద్దేశించి బత్తాయిలు రసం పిండేస్తా అనే వీడియో వచ్చిన తర్వాత దానికి కౌంటర్గా మాట్లాడింది ఈ వీడియో. ఆవిడ వీడియో నేను ఇప్పుడే చూడటం జరిగింది. ఆవిడ ఏదో నన్ను బత్తాయి అట్లా సంబోధన ఏదో చేసింది, రసము అది అని. ఆవిడ నన్ను శృంగేరి పీఠం నుంచి ఏదో తీసేశారు అని తీసేసినట్టున్నారు అనుమానాలు. నీకే అనుమానం వద్దమ్మా. శృంగేరి పీఠము యొక్క శాంకరతత్వ అభియాన్కి నేను రాజ్య సంచాలకుడిగానే ఉన్నాను, ఉప సంచాలకుడు ఉపమా సంచాలకుడిగానో లేను. ఏదో గోగినేని బాబు మీ ఇద్దరికి సంబంధం అని బాచంపల్లి వారితో నాకు కలిపావు. నాకు గోగినేని బాబుకి మధ్యలో ఉన్న ఘట్టం ఏమిటో కాస్త గుర్తు చేస్తే నీ పేరు చెప్పుకుంటామా. నాకు కాస్త మతిమరుపు ఎక్కువ. నేను ప్రత్యక్షంగా జిఆర్ స్వామి వారిని అడిగాను, అయ్యా నాకు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వండి అని. కానీ నువ్వు మాట్లాడిన తర్వాత ఇప్పటిదాకా నేనేదో కొద్దో గొప్ప గౌరవంగా మాట్లాడుతూ ఉన్నటువంటి అంశాలు నువ్వు ఇలా బత్తాయి అంటూ మాట్లాడేవు కదమ్మా. ఇక మీదట నా మాట తీరుని నేను మార్చుకోవాలేమో అని అనిపిస్తుంది. ఇది ఎప్పుడు అప్లోడ్ చేశారు? ఫిబ్రవరి 12వ తారీఖు. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. ఫిబ్రవరి 12వ తారీఖు ఆల్రెడీ సత్యభామ బత్తాయిలు రసం అని మాట్లాడిన వీడియోకి బంగారయ్య శర్మ గారు కౌంటర్ చేసేశారు కదా. ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారిని ఉద్దేశించి క్షమాపణ చెప్పాలి, ముక్కు నెల ఇలాంటి పదాలు వాడుతూ ఆయన మాట్లాడారు. ఆ వీడియో ఎప్పుడు వచ్చింది? ఇది నేషనలిస్ట్ హబ్లో వచ్చింది. అది ఎన్నో తారీఖో చూద్దాం. మీకు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కనపడుతుంది చూడండి. ఫిబ్రవరి 13వ తారీఖు వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వీడియో అయితే తీవ్ర అభ్యంతరకరమో, దీన్ని ఎట్లా సహిస్తాం మేము, ముందు ఆయన మాట్లాడితేనే నేను మాట్లాడాను అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తుందో ఈ సత్యభామ, ఆ వీడియో బంగారయ్య శర్మ గారు నేషనలిస్ట్ హబ్లో ఫిబ్రవరి 13వ తారీఖు మాట్లాడారు. దానికి ముందే 12వ తారీఖే ఈవిడ బత్తాయిలు రసం అని మాట్లాడిన వీడియో కౌంటర్ చేసేశారు. అంటే అప్పటికే ఈవిడ ఛానల్లో ఆ వీడియో రిలీజ్ అయిపోయింది, జనాలకు రీచ్ అయిపోయింది. ఎంత కర్కోటకరాలు ఈవిడ, ఎంత కాఠిన్యం ఉంటే తప్ప, లోపల ఎంత క్రూరమైన మనస్తత్వం ఉంటే తప్ప ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పలేరు ఎవరు కూడా. చిన్నజీయర్ స్వామివారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఒక 3-4 రోజులు రెస్పాన్స్ వచ్చింది. అది క్రమంగా అక్కడితో ఆగిపోయేది. ఎప్పుడైతే మళ్ళీ ఈవిడ ట్రిక్ చేసిందో ఇంకొక రౌండ్ అందరూ యాక్టివేట్ అయ్యారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది బంగారయ్య శర్మ గారి వెర్షన్ ఏదైతే అభ్యంతరకరంగా ఉంది అని ఈవిడ చెప్తుందో అది ఈవిడ బత్తాయిలు అన్న వీడియో తర్వాతే వచ్చింది. నేను మన వీడియోలో కూడా అదే చెప్పా, సత్యభామ రంగప్రవేశం చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని. బంగారయ్య శర్మ గారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత మా మనసుకు బాధ కలిగిందని చెప్పి అహోబిల స్వామి వారు దాని మీద స్పందించారు. అంటే వివాదం పెద్దదైందా లేదా? కారణం సత్యభామ అని నేను చెప్తే ఇప్పుడు నా మీద పడుతుంది ఈవిడొచ్చి. అంటే ఉన్న నిజాన్ని చెప్పినందుకు ఠట్ నా గురించి అట్లా చెప్తావు, నా ఇష్టం వచ్చిన వెలగతాళం చేస్తాను, నేను డ్రామాలు వేస్తాను, నాటకాలు ఆడతాను, నువ్వెవరు నా గురించి చెప్పడానికి? అంటే ఇది ఒక సైకిక్ ఆనందం అనమాట. నేను గురుభక్తి ఉంది, నాకు స్వామి భక్తి ఉంది, స్వామివారి కోసం నేను ప్రాణం ఇచ్చేస్తా అని చెప్తూ ఆయన్ని అగౌరవపరిచేలాగా కొంతమంది మాట్లాడడానికి ప్రేరేపణ కలిగిస్తుంది ఈవిడ. ఆ విషయం చెప్పినందుకు నా మీద పడుతుంది. ఇప్పుడు దరిద్రపు తమ్నేల్స్ పెట్టారు, వాళ్ళందరి ఫోటోలు వేసి మీరిద్దరూ మీకు మంచి ఛానల్స్ ఉన్నాయి కదా, పాపులారిటీ ఉంది కదా, వీడియోస్ ఎందుకు చేయలేదు, ఏమి లాభసాటి ప్రయోజనాలు ఉన్నాయని మీరు వీడియోస్ చేయలేదు అని క్వశ్చన్ చేస్తున్నాను నేను. లాభసాటి ప్రయోజనాలు అని చెప్పి చక్కగా సైకిల్ చేస్తుంది చూడండి. అంటే ఇప్పుడు నేను స్వామివారి తరపున ఎన్నో సందర్భాల్లో మాట్లాడాను, అప్పుడు కూడా నాకు లాభసాటి ప్రయోజనాలు ఉన్నాయా? ఇప్పుడు నువ్వు నీకేం లాభసాటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ రచరచ చేస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి? అలాగే నువ్వు చాలా చాలా విషయాల్లో వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉంటావు, అప్పుడు నీకేమి లాభసాటి ప్రయోజనాలు ఉన్నాయి మరి? మరి స్వామివారి సహకారంతో నీవు ఈ శివశక్తి అనే ఒక సంస్థను స్థాపించి బాగా డెవలప్ చేసుకున్నావు, హాయిగా నీ జీవనం కూడా గడుస్తుంది. మరి అలాంటి పూజ్య స్వామివారిని బంగారయ్య శర్మ గారు ముక్కు నేలకేసి రాయాలని నువ్వు త్రిదండం పక్కన పెట్టి తిడుతూ ఉంటే
ఆయన అలా మాట్లాడడానికి కారణం నువ్వే కదా. ముందు నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి వారిని అలా రెచ్చగొట్టినందుకు. కారణం లేకుండా ఆయన మాట్లాడుంటే ఖచ్చితంగా నేను మాట్లాడుండేవాడిని. నువ్వు అవకాశం ఎక్కడ మిగిల్చావు నువ్వు? ఇప్పుడు నీకులాగా నేను వచ్చి చిన్నజీయర్ స్వామివారిని ఎవరైతే ఈ విషయంలో వ్యతిరేకించారో వాళ్ళందరినీ బత్తాయిలు ట్యాటూడ్ అని చెప్పి తొడగొడితే ఇంకెక్కడ లేని విప్లవం వచ్చేది. ఇంకా అలా జరగలేదనే నీ బాధ ఇప్పుడు? ఇంకేమన్నా ఇలాంటి ఎజెండా ఏమైనా ఉందా నీకు? మొత్తం సర్వనాశనం అవ్వలేదు, ఇంత రెచ్చగొట్టాను వీళ్ళందరినీ, ఇంకేం జరగలేదేంటి అనుకుంటుందేమో ఈవిడ. రంకుల్ సాని రాగం తీస్తే రచ్చబండ దగ్గర గుమ్మిగూడారంట. ఇప్పుడు నేను ఈ సామెత చెప్పానని చెప్పి ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవిడ ఎంత నీచానికి దిగజారిందో లలిత్ గారి విషయంలో ఒక వ్యాఖ్య చేసింది ఈవిడ. మనిషి అనేవాడు ఎవడో కూడా, కడుపుకి అన్నం తినేవాడు ఎవడో కూడా ఆ మాట విని ఈవిని సహించరు, మొహం మీద ఊసిపోతారు. ఎప్పుడు చూస్తున్నా నా మీద మీ పెత్తనం ఏమిటి? పెద్దలకు ఫోన్ చేస్తారు, సత్యభామతో ఆ వీడియో తీయించండి, ఈ వీడియోలో ఈ మొక్క సత్యభామకు చెప్పి కట్ చేయించండి, సత్యభామకు చెప్పి తమ్రేలు మార్పించేసేయండి. నా మీద ఏమిటి పెత్తనం? వాళ్ళకి చెప్పరా మీరు? నాకే చెబుతారా నీతులు? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి ఈవిడికి ఫోన్ చేసి ఆ వీడియో తీసే, ఈ మొక్క కట్ చేయని చెప్పి మేము అన్నామంట. ఈవిడితో నేను ఇప్పటి వరకు 2 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడడం జరిగింది. ఒక సందర్భంలో భరతవర్ష శివప్రసాద్ గారికి ఈవిడికి వివాదం జరుగుతున్న సందర్భంలో వీళ్ళొచ్చి నన్ను అడిగితే అతన్ని కంట్రోల్ చేయండి, అతనికి బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు ఫ్రెండ్స్ కదా, మీరు చెప్తే వింటాడు కదా, మాట్లాడండి అని చెప్తే సరే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఒక 2-3 గంటలు ఫోన్ మాట్లాడడం జరిగింది కాన్ఫరెన్స్ కాల్లో. అది మా ఇంట్రెస్ట్ ఏం కాదు. అది కాకుండా రీసెంట్గా మొన్న ఒక్కసారి ఫోన్ చేసాం. ఇప్పుడు సంతోష్ కుమార్ గారి విషయంలో పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ప్రస్తావన తీసుకొచ్చి నా చావుకి వారే కారణం అని చెప్పి ఒక పెద్ద ఎలిగేషను, ఒక పెద్ద ఆరోపణ ఈవిడ చేసినప్పుడు ఇది విషయం ఇంకా పెద్దదైపోతుంది. మరి ఇంత రెచ్చగొట్టేలాగా ఇంత బ్లాక్మెయిలింగ్ వీడియోలు చేయడం కరెక్ట్ కాదమ్మా, అది విత్డ్రా చేసుకో, లేకపోతే మరి సంతోష్ కుమార్ గారు కూడా ఇంకొక పెద్ద ప్రకటన చేస్తానంటున్నారు అని చెప్పి నేను లలిత్ గారు ఈవిడితో మాట్లాడడం జరిగింది. నేను ససేమేరా వీడియో తీయనంటే తీయనని చెప్పింది ఈవిడ. మరి అక్కడ చిన్నజీయర్ స్వామి వారికి ఇబ్బంది కలుగుతుంది కదమ్మా అన్నా కూడా అయితే అవును నాకు సంబంధం లేదు నేను తీయను అని భీష్మించు కూర్చుంది. ప్రతిసారి ఈవిడ మేము పెత్తనం చేసామంట. ఒక్కసారి మేము రిక్వెస్ట్ చేసాం, తీనంది వీడియో తీనంది. తర్వాత మొన్న అవిముక్తేశ్వరానంద స్వామి విషయంలో వీడియో చేసినప్పుడు నేను ఈవిడికి ఫోన్ చేయలే, నేను పెద్దవాళ్ళకి ఫోన్ చేసి ఈవిడ మీద నేను వీడియో చేసేస్తాను, కౌంటర్ చేసేస్తున్నానండి. ఇందులో శృంగేరి పీఠాన్ని తీసుకొచ్చింది, పూజ్యశ్రీ విధిశేఖర భారతీ స్వామివారిని తీసుకొచ్చింది, మొన్నేమో గణపతి సచ్చిదానంద స్వామివారిని లాగింది, ఇప్పుడు విధిశేఖర భారతీ స్వామివారిని లాగుతుంది, అంతకుముందు వాళ్ళని బత్తాలని రెచ్చగొట్టింది, ఇంకా హద్దు పొద్దు లేకుండా చెలరేగిపోతుంది, నేను కౌంటర్ చేస్తున్నాను అని పెద్దవాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వారు అక్కడి నుంచి ఆవిడికి మరి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో చెప్పారో తెలియదు, ఆ బిట్టు కట్ చేసింది ఆవిడ. ఆ బిట్టు కట్ చేసినా కూడా నా మీద వీడియో చేశారు అని అంటుంది. అది వచ్చింది, ఇప్పుడు ప్లే చేస్తాను. ఆ బిట్టు కట్ చేసావు కాబట్టి మన వీడియో చాలా సాఫ్ట్గా మాట్లాడానమ్మా, లేకపోతే ఓర మాసుగా ఉండేది. అది అర్థం కావట్లా నీకు? ఓవరాల్గా నేను ఈవిడ ఫోన్ చేసిన ఒక్కసారి మా మాట వినలేదు ఆవిడ, కానీ ప్రతిసారి నా మీద పెత్తనం చేస్తున్నారు, ప్రతిసారి నన్ను కంట్రోల్ చేస్తున్నారని చెప్పేస్తుంది సిగ్గు లేకుండా. అలాగే పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు కూడా ఆవిడతో ఆ వీడియో తీపించండి, లేకపోతే నేను ఒప్పుకోను, కంట్రోల్ చేయండి అని చెప్పి నేను అనలా, నేను కౌంటర్ చేసేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. అప్పుడు అది కట్ చేయించారు. అది కట్ చేసినా కూడా ఇంకా అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని కొంచెం సాఫ్ట్గా మాట్లాడతానని చెప్పి మాట్లాడాను. ఎందుకంటే ఈవిడ వల్ల వివాదం పెద్ద, కనీసం ఇప్పుడు నేను స్పందించకపోతే ఇంకా పెద్ద వాళ్ళు స్పందన రెడీగా ఉన్నారు, చాలా పెద్దదయ్యేది వివాదం. ఎక్కడికక్కడ మేము సప్రెస్ చేయడం ప్రయత్నం చేయటం, ఈవిడ అగ్గిపుల్ల గీసి అంటించడం. స్వామివారు ఎవరిని తిట్టలేదు, వారి అభిప్రాయం వ్యక్తం చేశారు, దానికి ప్రమాణాలు ఉన్నాయి. అద్వైత పండితులే ఎంతోమంది చెప్తున్నారు, స్వామివారు చెప్పిన విషయాన్ని ఇంకా లోతుగా చెప్పారు. ఇంతకుముందు కూడా ఒక విషయం చెప్పింది కదా, మరి వీళ్ళెవరికి మీరు వాళ్ళంత వివాదాస్పదం చేస్తుంటే మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్పి. మేము ఆల్రెడీ ఆ పక్షంలో ఉన్న వారిని సంప్రదించి ఒక విషయం అడిగాం. చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడింది అంత పెద్ద వివాదమా అండి అంటే అందులో అంత అభ్యంతరకరమైన విషయం ఏముంది అని అడిగితే వారు చెప్పిన సమాధానంగా వాళ్ళు ప్రశ్న వేశారు. దాన్ని నా దగ్గర సమాధానం లేదు, నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు చెప్పు. వాళ్ళు ఏం ప్రశ్న అడిగారంటే, శంకరపీఠాల నుంచి ఎవరైనా ఒక స్వామీజీ శంకర జయంతి ఉత్సవాలలో రామానుజాచార్యుల గురించి మాట్లాడి వారు అష్టాక్షరి మంత్రాన్ని వెదజల్లారని చెప్తారు కదా, అదంతా అబద్ధం, అలా చేయలేదు. లేదా 74 పీఠాలు స్థాపించారని చెప్తారు కదా, అలా వారు స్థాపించలేదు. రామానుజాచార్యులు వారు 74 పీఠాలను స్థాపించారనే విషయం నాకు తెలియదు, వారు చెప్తే తెలిసింది నాకు. కాబట్టి ఇది చరిత్ర, అది కాదు, వారు స్థాపించలేదు అని మేము మాట్లాడతాం. మాట్లాడినప్పుడు మాది ఒక అభిప్రాయంగా తీసుకుంటారా, మమ్మల్ని ప్రశ్నించకుండా అది ఎలా కుదురుతుంది, రామానుజాచార్యులు వారు స్థాపించలేదనడానికి మీకు ఆధారాలు ఏంటి,
మీరు తప్పు చెప్తున్నారు, రామానుజాచార్యుల చరిత్రను మీరు ఎందుకు వక్రీకరిస్తున్నారు అని వైష్ణవ పండితులు ఎవరైనా మాట్లాడకుండా ఉంటారా అని ఒక ప్రశ్న అడిగారు. మరి వైష్ణవ పండితులు ఎలా రెస్పాండ్ అవుతారో అనేది నాకు తెలియదు కదా, దానికి నా దగ్గర సమాధానం లేదు. నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు చెప్పు. మీరు మాట్లాడండి, రామానుజుల గురించి మీరు మాట్లాడండి, మా వాళ్ళు ఎవరు కూడా స్పందించరు అని వాళ్ళకి సమాధానం చెప్తావా, లేదా దానికి ఇంకా వేరే సమాధానం ఉందనో నాకు తెలియదు. కనుక ఆ విధంగా మేము శంకరాచార్యుల పరంపరలో భాగంగా శంకరపీఠాల తరపున మేము స్పందిస్తున్నాము శంకరాచార్యుల మీద ఒక విమర్శనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు అని వారు చెప్పారు. లేదు మీరు మాట్లాడకూడదు, నోరు మూసుకోండి. నేను ఎట్లా చెప్తాను, నా స్థాయి ఏంటి? కానీ అగౌరవంగా మాట్లాడకండి అని విజ్ఞప్తి మాత్రమే నేను చేశాను. స్వామివారిని తిడుతుంటే నేను అడ్డం పడ్డా, నా దగ్గర ఉన్న ప్రమాణాలతో వీడియోలు పెట్టా. ఈవిడ దగ్గర ఉన్న ప్రమాణాలు బత్తాకాయలు. ఈవిడ అడ్డం పడిందంట, రెచ్చగొట్టిందే ఈవిడ. ఆల్మోస్ట్ సమసిపోతుంది, సద్దుమణిగింది అన్న టైంలో అగ్గిపొలగేసింది వచ్చి. స్వామివారిని నోటికొచ్చినట్టు తిట్టని వాళ్ళని నేను కూడా తిట్టాను, ట్రోలింగ్కి గురవుతాను, ఒకవేళ ఏదైనా ఒక చర్యలు తీసుకుంటే కూడా దాన్ని నేను సిద్ధపడే తిట్టాను. మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు? దానివల్లనే స్వామివారి పరువు పోతుందని క్రియేట్ చేస్తున్నారా? నేను క్రియేట్ చేయడం ఫస్ట్ ఈవిడ మాట్లాడింది, తర్వాత ఆ వీడియో వచ్చింది, నేను ఆధారాలు చూపించానా? పైగా మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి నోటితోలతో మళ్ళీ ఆ వీడియో ప్రైవేట్లో పెట్టేసింది. తప్పు చేయకపోతే ఎందుకు ప్రైవేట్లో పెట్టావు? ఆ వీడియోలో నువ్వు తప్పు మాట్లాడకపోతే, ఆ వీడియోలో నువ్వు చెప్పినట్లుగా రసం పిండేస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ చేసావు కదా. దర్శనం శర్మ గారు అడ్రస్ ఇచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆయన రసం పిండి వెళ్ళు జబ్బలు జరుస్తూ చెప్పావు కదా. దానివల్ల చిన్నజీరి స్వామివారి ఖ్యాతి పెరిగిందా, అవమానం జరిగిందా? ఆల్రెడీ ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళే మా వైష్ణవ సంప్రదాయం పొరుగు తీస్తుంది అనే కామెంట్స్ వచ్చినాయి. ఈ సంస్థకి స్వామివారు వెళ్ళిన తర్వాత, ఈ సభకు నీ సంస్థ కోసం స్వామివారు సహకారం అందించారని తెలిసిన తర్వాత ఎంతమంది క్రిస్టియన్స్ పూజ చిన్నజీరి స్వామివారిని తిడుతూ వీడియోస్ పెట్టారో చూడు. నీ వల్లనే క్రిస్టియన్స్కి, ఇతర మతాల వాళ్ళకి స్వామివారు టార్గెట్ అవుతున్నారు అనేసి నేను అంటాను. ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కూడా పాషండ మతస్థులు నోటుకొచ్చినట్లుగా తిడతారు, టార్గెట్ చేస్తారు. అంత మాత్రాన ఆయన ధర్మానికి, దేశానికి సేవ చేయకుండా మానేస్తారా, భయపడతారా? అన్య మతస్థుల దగ్గర నుండి టార్గెట్ అయితే ఎవరు భయపడరు. ఇప్పుడు ఓన్లీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారికి లేదా స్వామివారిని దగ్గరగా చూసిన వారికి వారి పట్ల భక్తి, అభిమానము, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ వారిని దగ్గరగా చూడకుండా దూరం నుంచి ఒక అభిప్రాయం కలిగిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ ఏమంటారు, స్వామివారు ఎంతసేపు కూడా ఆ సంప్రదాయం తప్ప హిందుత్వం గురించి పట్టించుకోరు, మత మార్పిడి గురించి పట్టించుకోరు, ఇంత జరుగుతుంటే ఏమీ చేయరా అని అడుగుతూ ఉంటారు. శివశక్తిని నిలబెట్టింది వారే అని చెప్పి అలాంటి వాళ్ళందరికీ మేము చెప్పాం. దానివల్ల వారిలో కూడా, అంటే దూరంగా ఉండే అభిప్రాయం ఏర్పరచుకున్న హిందువుల్లో కూడా స్వామివారి పట్ల ఒక గౌరవ భావన కలిగింది. అంటే ఇప్పుడు నీకు పాషాండ మతస్థుల నుండి గౌరవం కావాలా, హిందువుల దగ్గర నుండి వద్దా? కాబట్టి పాస్టర్లు స్వామివారిని టార్గెట్ చేస్తున్నారంటే వారు ధర్మానికి విశేషమైన కృషి చేస్తున్నారని అర్థం. అలాంటి పని చేయకుండా మనం సైలెంట్గా కూర్చుంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మమ్మల్ని రోజంతా తిట్టిపోస్తూ ఉంటారు పాస్టర్లు, ఎందుకు మేము పని చేస్తున్నాం కాబట్టి. ఇలాంటి విమర్శలకి స్వామివారు చెల్లిస్తారా? సాయి అంటే ఈశ్వరుడు అని అర్థము అనేసి పూజ గురువు గారు చెప్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు, వద్దిభర్తి గురువు గారు మా గురువు గారు, మేము వారికి శిష్యులు మేము చెప్పుకొని ఈ బ్యాచ్ మొత్తము సాయిబాబా మీద విపరీతంగా నోటి దురుసుతో ఒక ముస్లింగా చిత్రీకరించి వీడియోస్ చేస్తున్నారు రోజు. ముస్లింగా చిత్రీకరించడమా, ఉన్న వాస్తవాలు చెప్పడమా? ఇప్పుడు మొన్న ఒక ఎపిసోడ్ చేశాను నేను, సాయి సచ్చరిత్రలో ఒక భాగాన్ని తీసుకొని అది చదివి వినిపించి, అది చదివితే ఏమర్థం అవుతుందో అది చెప్పాను. అది చిత్రీకరించడం ఏంటి? సరే, వద్దిపర్తి గురువు గారు సాయిని పూజిస్తున్నారు, మేము వారిని గురు సమానులుగా భావిస్తాము. అయితే చిన్నజీయర్ స్వామి వారిని కూడా మేము గురుభావనతో, భక్తితో చూస్తాం కదా. కానీ వారి సాంప్రదాయం ఏంటి? విష్ణువు మాత్రమే పరమదైవము, శివుడు ఆయన యొక్క పరమభక్తుడు. ఇది కదా సిద్ధాంతం. నేను వ్యక్తిగతంగా విశ్వసించేది ఏంటి? పరమాత్మ శివరూపంలో ఉన్నాడు, విష్ణు రూపంలో ఉన్నాడు, శివుడు కూడా పరమాత్మే. ఇది నా వ్యక్తిగత విశ్వాసం. మరి చిన్నజీయర్ స్వామి వారిని మీరు గురుభావనతో చూస్తూ ఆయన సిద్ధాంతాన్ని ఎందుకు మీరు ఫాలో అవ్వరు అంటే, ఇప్పుడు ఎవరి సాంప్రదాయం వారిది, ఎవరి నమ్మకాలు వారివి. అన్ని సంప్రదాయాల్లో ఉన్న గురువులు మాకు పూజనీయులని చెప్పాం కదా. చిన్నజీయర్ స్వామి వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటాం, వద్దిపర్తి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటాం. ఇవన్నీ కలిసి మేము ధర్మానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మా మార్గం తప్ప, అందులో వారిలో ఈ లోపాలు ఉన్నాయా, వీరిలో ఈ రంధ్రాన్వేషణ చేయొచ్చా, వీరిని తప్పు పట్టొచ్చా, వారిని టార్గెట్ చేయొచ్చా, గురువుల విషయంలో అలా ఉండదమ్మా మాకు. నీకు ఉండదేమో. ఇంకా వీళ్ళిద్దరూ కూడబలుకొని చెప్తారంటే, ఆశ్రమంలో నరేంద్ర అనే ఒక అబ్బాయి ఉన్నాడట, పిల్ల బచ్చా, ఇలాంటి పిల్ల బచ్చాలు ఆశ్రమంలో తయారవుతున్నారు అని ఒక ఎలిగేషన్ ఆశ్రమం మీద కూడా వీళ్ళు వేయడం జరిగింది. ఈ పిల్ల బచ్చా అనే వర్డ్ ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ యూజ్ చేశాడనమాట.
ఇక్కడ కూడబొలుక్కుని అనే పదం వచ్చింది కదా, ముందు కూడా వాడింది కదా, కూడబొలుక్కుని వీడియోలు చేశారని చెప్పి నేను వీడియో చేసేటప్పుడు లలిత్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, ఈ నరేంద్ర అనేవాడి ప్రస్తావన ఏంటి, అసలు ఈ అబ్బాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఒక ఆడియో ప్లే చేస్తా. ఆ ఆడియో ప్లే చేయడానికి ముందే సత్యభామ గారు ఒక ఆణిముత్యం ప్లే చేస్తాను, అది వినండి, మీకు అర్థమైపోద్ది. మీరు ఇంకొక ప్రయత్నం కూడా చేశారు. మీ దృష్టి తెచ్చినప్పుడు ఈ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, శ్రీరామ్ చక్రధర్ స్వామి, నేను ఈ భరతవర్ష అనే వ్యక్తి పెద్దల సమక్షంలో ఒక లైన్లోకి వచ్చి వాట్సాప్ గ్రూప్ కాల్లోకి వచ్చి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి వీడియోస్ వద్దు, చేయొద్దు, ఈ విధంగా వీడియోస్ చేస్తున్నారు, ఇలాంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది, దీనివల్ల ఎంతోమంది బాధపడుతున్నారు, సాంప్రదాయంలో ఉండేవాళ్ళు, అమాయక హిందువులు, ఇవన్నీ తెలియని వాళ్ళు రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు అనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొచ్చాం. ఇంతకుముందు చెప్పే కదా, ఈవిడ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే భరతవర్ష శివప్రసాద్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడడం జరిగింది అని, అదే విషయం ఈవిడ చెప్తుంది. ఇప్పుడు మీరేం నిర్ణయం చేశారు, అవతల వాళ్ళు పెట్టిన వీడియోలన్నీ తీసేయాలి. మేము ఒక లైవ్ చేస్తాం వైష్ణవులతో, ఆ లైవ్ కూడా తీసేయాలి, ఆ తర్వాత ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకోవాలి, ఒకళ్ళ జోలికి ఒకళ్ళు పోకూడదు అనేసి నిర్ణయం చేశారు. మీ నిర్ణయానికి 3 గంటలు మీరు పంచాయతీ సెటిల్మెంట్ చేశారు. 3 గంటలు కాల్ మాట్లాడేవాడి, మాకేమైనా అవసరమా? ఇప్పుడు ఈవిడ భరతవర్ష ఛానల్ వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, వీళ్ళ మధ్య సంధి కుదర్చడానికి మేము 3 గంటలు ఫోన్ కాల్లో మాట్లాడడం అంటే ఆ రోజంతా పోయినట్టే కదా. ఇంకో పని చేయగలుగుతామా 3 గంటలు ఫోన్ మాట్లాడిన తర్వాత? ఈ నిర్ణయానికి కట్టుబడి గౌరవం ఇచ్చి ఫోన్ పెట్టేసిన వెంటనే నేను నా లైవ్ ప్రైవేట్లో పెట్టి ఆ స్క్రీన్ షాట్లు మీకు పంపించాను. అవతల వ్యక్తి వీడియోలు తీయలేదు సరికదా, ఆ రోజు రాత్రి మా మీద తిట్టిన వీడియో మరలా పెట్టేశాడు, అవునా కదా? మీరు ఆ వ్యక్తికి ఫోన్ చేసి తిట్టారు. అంటే ఈ ప్రహసనం కొనసాగుతుంది. ఆ 3 గంటలు కాల్ మాట్లాడిన తర్వాత కూడా ఈవిడ నాకు మెసేజ్లు పెట్టడం, అవతల వ్యక్తిని సంప్రదించడం, ఆయన చెప్పినట్లుగా కాకుండా ఇంకొక విధంగా ప్రవర్తిస్తుంటే మళ్ళీ ఆయనతో సంధి చేయడానికి మేము ప్రయత్నించడం, ఇదంతా కూడా మా డ్యూటీ అనమాట. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, ఇండైరెక్ట్గా అయినా సరే కంటిన్యూ అవుతుంది. మీకు మీ దృష్టి తీసుకొస్తే మీరేం చేశారు అప్పుడు? మాకు తెలియదమ్మా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు వాడిని బూతులు తిడతావో ఏం చేస్తావో మేము నీ జోలికి రాము, మా మాట వినడం లేదు, కావాలని చేస్తున్నాడు, ఎవరి మాట వినడం లేదని ఈ శివశక్తి కరుణాకర్, ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఇద్దరు చేతులు ఎత్తేసాం కదా. భరతవర్ష అనే వ్యక్తి మా మాట వినట్లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అమ్మా, మీరు చూసుకోండి. ఎందుకంటే అప్పుడు నేను 10th యానివర్సరీకి సంబంధించి ఏర్పాట్లలో ఉన్నాను. అప్పుడు చెప్పే కదా, చాలా వాల్యుబుల్ టైం అది, ఒక్కొక్క రోజు గడుస్తుంటే మాకు చెమటలు పడుతున్నాయి. అలాంటి సందర్భంలో కూడా వీళ్ళు గొడవలు పడుతున్నారని చెప్పి ఏదో సంధి కుదురుద్దామని చెప్పి ఒక రోజంతా వీళ్ళ కోసం ప్రయత్నం చేస్తే సాధ్యపడలేదు, ఇంకా మా వల్ల కాదని చెప్పి దండం పెట్టేశాం. ఇప్పుడు వీళ్ళకి భరతవర్ష ఛానల్కి మధ్య ఉన్న గొడవని సమన్వయం చేయడానికి, అది లేకుండా చేయడానికి మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టాం మీకు అర్థమైంది కదా. ఆ కాల్లో నరేంద్ర అనే కుర్రాడు కూడా ఉన్నాడు, అంటే అతను కూడా క్లారిటీ వచ్చేసింది, మనం ఎంత ప్రయత్నం చేశామో అది వర్కౌట్ అవ్వలేదు, చివరికి మేము చేతులు ఎత్తేసాం, మా వల్ల కాదు అని చెప్పేసాం కదా, మేము క్లారిటీ ఇచ్చేసాం కదా. కానీ ఈ నరేంద్ర అనే కుర్రాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి కూడా మమ్మల్ని లాగుతున్నాడు. పూజ్యశ్రీ అహోబిల స్వామివారి దగ్గర ప్రతిసారి కూడా నన్ను లలిత్ గారిని తీసుకొచ్చి, ఇదిగో డిఎస్పీ అలా మాట్లాడుతున్నాడు, డిఎస్పీ అలా పోస్ట్ పెట్టాడు, మీరు వీళ్ళిద్దరికీ ఫోన్ చేయండి, వీళ్ళిద్దరిని మాట్లాడమని చెప్పండి, వీళ్ళు చెప్తే అతను వింటాడు. ఇది రిపీటెడ్ క్యాసెట్ వేస్తూ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మా వల్ల అవ్వట్లేదు అనుకోండి, వీళ్ళు కావాలని చేయట్లేదు, వీళ్ళు ఒకటే అని మళ్ళీ ఇలా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మీకు ఒక ఆడియో వినిపిస్తాను చూడండి. తమ్ముడు చెప్పు, ఇప్పుడు ఇందాక జర్నీలో ఉన్నాను, ఇప్పుడు చెప్పు. ఇది మొన్న సత్యభామ గారు రంగం ప్రవేశం చేస్తే అని వీడియో చేశా కదా, ఆ తర్వాత మాట్లాడాను అనమాట. అలాగే లలిత్ కుమార్ గారి వీడియో కూడా వచ్చింది. మేమిద్దరం కూడబలుక్కుని అనే పదం వాడింది కదా, ఎందుకు కూడబలుక్కోవాల్సి వచ్చింది కూడా ఇందులో క్లారిటీ వస్తుంది. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత నరేంద్ర అనే కుర్రాడు నాకు ఫోన్ చేశాడు. అయితే ఒకటి, ఇప్పుడు మీరు మాట్లాడారు నా గురించి, నేను మీతో మాట్లాడాను కాబట్టి మీరు అన్నారు బానే ఉంది. అసలు లలిత్ గారితో నేను ఇంతవరకు మాట్లాడలేదు ఏవి ఈ కాంట్రవర్సీ విషయాలు. ఆరో స్వామివారితో మాట్లాడేటప్పుడు కూడా నేను మీతో మాట్లాడిన తప్పించి వారితో ఎప్పుడు మాట్లాడలేదు. అట్లాంటిది ఇప్పుడు ఆయన పట్టుకొని పిల్లబచ్చాగాడు, స్వామివారిని రెచ్చగొడుతున్నాడు, అవి ఇవి అని మాట్లాడుతున్నారు. మరి నేను ఇవి కూడా చిన్నజేసిన వారి దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుంది కదా. తీసుకెళ్ళదు, అంత తప్పే ఉంది. అసలు ఆయనతో సంబంధమే లేని విషయం కదా, ఆయనతో నేను ఇంతవరకు ఏ కాంట్రవర్సీ మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు నిన్న అహోబిల స్వామి వారు మాట్లాడినప్పుడు మీరు ముగ్గురు కలిసే ఉన్నారు, మీరు ఒకటే అన్న విధంగా అంటే ముగ్గురు అంటే ఆయన లలిత్ గారు కూడా కలిపి కదా. భరతవర్ష ఛానల్లో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వెనకాల వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, వీళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు అని చెప్పి ఈ అబ్బాయి
అహోబిల స్వామివారి దగ్గర చెప్పాడంట. ఈ విషయం ఎవరన్నారు స్వామి అని చెప్పి నేను స్వామివారిని అడిగితే నరేంద్ర అనే కుర్రోడు చెప్పాడు అని వారు చెప్పారు. మరి ఈ విషయం నేను లలిత్ గారికి చెప్పకుండా ఉంటానా? మన ముగ్గురం కలిసే ఉన్నామంట, శివప్రసాద్ చేసే వీడియోలు వెనకాల మనిద్దరం ఉన్నామంట, మన ముగ్గురిని కలిపి ప్రస్తావిస్తున్నాడు నరేంద్ర. ఆల్రెడీ మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా. ఒకసారి ఆశ్రమానికి కూడా వెళ్ళాం, భరతవర్ష శివప్రసాద్ గారిని తీసుకుని లలిత్ గారు నేను అందరం కలిసి, మా కళ్యాణ్ కూడా వచ్చాడు ఆ రోజు. అందరం వెళ్ళి అక్కడ ఇట్లాగే మా మీద ఎలిగేషన్స్ చేస్తుంటే, అసలు ఏంటి నీ ఎలిగేషన్స్ ఏంటి, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నావు, అందరి మీద ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నావు అని చెప్పి ఈ నరేంద్ర అనే కుర్రాడు గురించి మాట్లాడడానికి ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ ఒక పంచాయతీ జరిగింది, అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాం. ఎవడి ఛానల్ వాడిదే, ఎవడి వ్యూ వాడిదే, ఒకరినొకరు కంట్రోల్ చేయటం, ఒకరినొకళ్ళు వెనకాల నడిపించడం ఏం ఉండవు ఇక్కడ. స్పష్టంగా చెప్పాం, నీ దగ్గర ఆధారాలు చూపి మేము తప్పు చేసినట్టుగా అన్న రోజు అడిగాం. ఆ రోజు ఎంత భయంకరమైనటువంటి కుట్ర జరిగిందంటే, ఈ నరేంద్ర అనే అబ్బాయి ఏం చేశాడంటే డిఎస్పీ విషయంలో ఒక ఆరోపణ చేశాడు. ఇది ఫస్ట్ నేను ఒక్కడినే వెళ్ళినప్పుడు చెప్పాడు, అప్పుడు తెలిసింది నాకు. తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాను. ఏంటి అతను చేసిన ఆరోపణ ఏంటంటే, ఈ భరతవర్ష శివప్రసాద్ చిన్నజీయర్ స్వామి వారి పట్ల చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది ఇప్పుడు నేను చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు. అంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పి ఈ నరేంద్ర అనే కుర్రాడు ఆశ్రమంలో స్ప్రెడ్ చేస్తున్నాడు. నా ముందు కూడా అదే ఆరోపణ చేశాడు. నేను షాక్ అయ్యా. ఇప్పుడు భరతవర్ష శివప్రసాద్ మాకు ఎప్పటి నుంచో పరిచయం. అతనికి ఈ వైష్ణవం, శైవం, శాక్తేయం లేదా ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత సంప్రదాయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన లేక ఒక్కొక్కసారి అటు ఇటుగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ చిన్నజీయర్ స్వామి వారి పట్ల అంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసే మనస్తత్వం కాదు. దీనికి నాది బాధ్యత. ఒకవేళ అతను అలాంటి కామెంట్స్ చేస్తే నేను తీసుకొస్తాను, అతను చొక్కాబట్టి నేను లాక్కొస్తాను, నాకు ఆధారాలు చూపించండి ఫస్ట్, అతను చేసినట్లుగా నాకు ప్రూఫ్ ఏంటి అంటే, మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అన్నాడు. చూపించమన్నాను. వస్తున్నాయి గాలిలో వస్తున్నాయి, వేస్తున్నారు, దోశ వేస్తున్నారు అన్నాడు. నేను వెయిట్ చేసి ఇంకా ఏవి ఆధారాలు అన్నావు, స్క్రీన్ షాట్స్ అన్నావు, ఇంత పెద్ద ఆరోపణ చేసావు ఏవి అని అడిగితే వస్తున్నాయి ఆగండి అని చెప్పి చివరికి మళ్ళీ ఏం మార్చాడంటే, అంటే డిఎస్పీ కాదు, వాళ్ళ ఆఫీసుకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్లో ఈ చర్చ జరుగుతోంది అని మార్చాడు. నేను దానికి కూడా డిఎస్పీకి ఫోన్ చేసి, ఏంటి మీ వాట్సాప్ గ్రూప్స్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి అంటే నిజమేనంటే, మాకు అసలు వాట్సాప్ గ్రూప్సే లేవని చెప్పాడు ఆయన. వాళ్ళకి అసలు వాట్సాప్ గ్రూప్సే లేవంట, మరి ఎక్కడ జరిగినాయి ఈ చర్చలు, ఎక్కడున్నాయి ఈ స్క్రీన్ షాట్స్ అంటే, మళ్ళీ అక్కడి నుంచి ఏం మార్చాడంటే, అంటే వాళ్ళ ఛానల్ కింద కామెంట్స్ వచ్చినాయి, ఆ కామెంట్స్లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు. డిఎస్పీ డైరెక్ట్గా కామెంట్స్ చేశాడు దగ్గర నుంచి, వాళ్ళ ఆఫీసుకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్, అక్కడి నుంచి ఛానల్లో కామెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మన ఛానల్లో కూడా 2-3 వేల కామెంట్లు వస్తాయి. అందులో క్రిస్టియన్స్ ఉంటారు, నాస్తికులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, మన అభిమానులు ఉంటారు, మన వ్యతిరేకులు ఉంటారు, ఎవరెవరో ఏవో కామెంట్లు చేస్తూ ఉంటారు. అందులో కావాలని కూడా కొంతమంది ఎవరో హిందువుల పేర్లు పెట్టుకొచ్చి మనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మన డీపీ పెట్టుకుని కూడా కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి అక్కడ యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో. అవంట ఆధారాలంట, అవి పట్టుకుని ఒక ఎలిగేషన్ వేసేసాడు, అది స్ప్రెడ్ చేస్తున్నాడు ఆశ్రమంలో. ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అతను చెప్పండి. ఇప్పుడు ఆ రోజు డిఎస్పీతో అవ్వలేదు, ఇప్పుడు మా ముగ్గురిని గెలిపేస్తున్నాడు, లలిత్ గారు, కరుణాకర్, వీళ్ళు కూడా డిఎస్పీతోనే ఉన్నారు, వీళ్ళందరూ కలిసే చేస్తున్నారు అని చెప్పి ఇంకొక కుట్రను నడిపిస్తున్నాడు అక్కడ ఆశ్రమంలో. నేను అదే విషయం చెప్పాను అక్కడ లలిత్ గారికి. లలిత్ గారు ఎందుకు వీడియో చేయాలని అడిగితే, మరి మా ముగ్గురిని కలిపావు కదమ్మా, మరి ఆయన కూడా సంబంధం అంటగట్టావు కదా, కాబట్టి నేను చేశాను, ఆయన కూడా చేశాడు అని చెప్పాను. క్లారిటీ వచ్చేసింది ఇక్కడ. కూడబలుక్కుని వీళ్ళిద్దరు ఎందుకు చేశారు అంటే, మీరు అందరూ కూడబలుక్కుని మా ఇద్దరి మీద కుట్ర చేశారు కాబట్టి మేమిద్దరం స్పందించాల్సి వచ్చింది. అర్థమైందమ్మా బామ్మ, సత్యభామ గారు? సత్యం తెలిసిందా, బోధపడిందా? లలిత్ గారు, నేను లలిత్ గారు, కరుణాకర్ గారు, భారతవర్ష వీరు ముగ్గురు అప్పుడు కలిసే ఉండేవారండి. వీళ్ళు చెప్తే వింటారేమో, ఫ్రెండ్స్ కదా. ఒకసారి ఇది ఎప్పుడు చెప్తున్నాడు, మొన్న ఇప్పుడు ఇన్ని పంచాయతీలు జరిగినాయి కదా, మా వల్ల కాదు, మేము చేతులు ఎత్తేసాం కదా, మళ్ళీ ఫ్రెష్గా అసలు ఏమీ జరగనట్టుగా, ఏమీ ఎరగని నంగనాశిలాగా స్వామివారు వీరు చెప్తే వారు వింటారేమో అని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా చెప్తున్నాడంట. ఇదేంటి? ఒకసారి చెప్పి చూడండి అని చెప్పాను తప్పించి ఒక్క నిమిషం తమ్ముడు, ఆ మాటలు నేను ఎప్పుడు ఏం అనలేదు. సరే ఒక్క నిమిషం ఇక్కడ. సరే నువ్వు అన్నట్లుగా వీళ్ళు ఒకప్పుడు కలిసే ఉన్నారు, వీళ్ళు చెప్తే వింటారేమో అని అడగండి అని స్వామివారికి చెప్పావు అని అనుకుందాం కాసేపు. ఓకే, ఆల్రెడీ ఆ ప్రయత్నం జరిగింది కదా. ఇప్పుడు ఇంతకుముందే ఆల్రెడీ సత్యభామ చెప్పింది కదా, 3 గంటల ఫోన్లో మాట్లాడారు, ఎంతో ప్రయత్నం చేశారు, ఆయన వినట్లేదని చెప్పి ఈవిడే సాక్ష్యం చెప్పిందిగా. అవన్నీ చూసి కూడా మళ్ళీ ఫ్రెష్గా స్వామివారి చెవిలో వేస్తున్నాడు. వాళ్ళు చెప్తే వీడు అంటాడు అంటే, ఇప్పుడు మేము చేయలేకపోయాం అనుకోండి, వీళ్ళందరూ ఒకటే అని చెప్తాడు మళ్ళీ తర్వాత.
అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు అనమాట ముందు. నేను నీకు ఆల్రెడీ మెసేజ్ల్లో 2-3 సందర్భాల్లో కూడా ఆయన మేము చెప్తే వినట్లేదు, ఇంక మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, కేసులు పెడతారా, వీడియోలు పెడతారా, ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా కొడతారా, మీరు మీ చేత మీరు చేసుకోండి, మా సంబంధం లేదు మహాప్రభు అని చెప్పాను నేను. ఏది చేత అయితే మీరు ఎలా అనుకుంటే అలా చేయండి, అసలు మీ మధ్యలో నేను దూరను. ఇప్పుడు ఆయన మేము చెప్పినప్పుడు విన్నట్టు ఏమంటున్నాడు, తర్వాత మళ్ళీ ఆయన తోచింది చేస్తున్నాడు, ఇక నా వల్ల కూడా కాదు. ఇది ఆల్రెడీ మన మధ్య డిస్కషన్స్ జరిగాయా లేదా? నాతో డైరెక్ట్ గానే చెప్పాను కదా. మళ్ళీ 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 వాళ్ళు చెప్తే వింటారేమో అడగండి. ప్రతిసారి ఇది ఎందుకు వస్తుంది? వచ్చాడు కదా మీ ప్రోగ్రామ్ జరిగితే వచ్చాడు కదా. అది ప్రోగ్రామ్ జరిగితే రావటం అంటే ఇప్పుడు మా ప్రోగ్రామ్కి వచ్చాడు కాబట్టి మా కంట్రోల్లో ఉన్నట్లా. ఆ ప్రోగ్రాంలో స్ట్రింగ్ వినోద్ ఉన్నాడు, ఆ రోజు నవత వచ్చింది, ఎంతోమంది హమాల ప్రసాద్ గారు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏ వీడియోలు చేయాలో మేము కంట్రోల్ చేస్తున్నట్లా. అది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? అసలు 2 నెలలు అవుతుంది. ప్రోగ్రామ్ జరిగితే వచ్చినంత మాత్రాన ఆయన మన కంట్రోల్లో ఉన్నట్లా మేము చెప్తే మేమే కంట్రోల్లో ఉన్నట్టని కాదు, ఒకసారి చెప్పించి చూడండి. ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఇది సైకిక్ మెంటాలిటీ అవునా కాదా మీరు చెప్పండి. ఇన్ని ప్రయత్నాలు కళ్ళ ముందు జరిగినా కూడా ఒకసారి చెప్పించి చూడండి అని మళ్ళీ మొదలు పెడుతున్నాడంటే ఇది సైకో మెంటాలిటీ అవునా కాదా? అతనైతే డైరెక్ట్ చిరంజీవి స్వామి మాటలే అవి, ఏవి శంకరాచార్యులు పీఠాలు పెట్టలేదు అనేవి, శూద్రుల చెవుల్లో సీసాలు పోసారు అనేవి. లేకంటే ఒకసారి చెప్పండి స్వామి, ఎందుకు చిన్న చిన్న వాటికి అతను ఇష్యూ చేస్తున్నాడు, అతనికి సంబంధం ఏముంది? ఇంతకన్నా నేను భర్త వర్ష వాళ్ళని మాట్లాడినాను తప్పించి మీతో ఒకసారి చెప్పించి చూడండి. ఎందుకంటే మనం ఫోన్ చేస్తే ఆయన అది అవ్వట్లేదు కదా. ఇప్పుడు మా వల్ల కావట్లేదు, మా మాట వినట్లేదు అని చెప్పి నేను క్లియర్ చేసేసాను. సరే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మాట్లాడదాంలే అని అలాంటిది అనలేదు కదా. నేను అలా కావట్లేదు, మా మాట వినట్లేదు అని చెప్పాను నేను. మరి అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మా ప్రస్తావన తెచ్చి ఒకవేళ మేము మాట్లాడకపోతే మళ్ళీ వాళ్ళే చేపిస్తున్నట్లు అని అర్థం వచ్చేలాగా ఇదే మాట్లాడాడు చివరికి. ఇప్పుడు మేము మాట్లాడలే, మా వల్ల కావట్లేదంటే లేదు వీళ్ళు కలిసే చేస్తున్నారని చెప్పి చివరికి ఆ కంక్లూజన్ ఇచ్చేస్తున్నాడు అక్కడ. ఎందుకంటే మా దీని అర్థం అదే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటే, వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు, కలిసే ఉన్నారు, వాళ్ళు చెప్తే వింటాడు, వీళ్ళే చెప్పట్లేదు. లేదు తమ్ముడు, ఇది చాలా తీవ్రమైన అభ్యంతరకరం. నేను చెప్తున్నా, నేను ఆల్రెడీ క్లియర్ చేసేసాను ఈ విషయం అతను మా మాట వినట్లేదు అనేది నేను కరాఖండిగా చెప్పేశాను. మీరు ఏం చేస్తారో చేయండి, మీకు ఇంకా అవసరమైతే నేను కూడా మాట్లాడాల్సిన సందర్భం వస్తే డిఎస్పీ మీద మాట్లాడతాను అనే వెర్షన్ కూడా వచ్చింది నాకు. మాట్లాడటం అంటే కౌంటర్ వీడియో చేస్తాను అవసరమైతే, ఆ సందర్భం వస్తే. ఇప్పుడైతే మా వల్ల కాదు, మా ప్రయత్నం మేము చేసాం, అవ్వలేదు, మీరు చేసుకోండి అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ డిఎస్పీ అనే వ్యక్తి అంత తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వివాదాలు రేకెత్తిస్తున్నాడా ఏంటి అనేది మాకు తెలియదు. వీళ్ళకి మధ్య ఏం రగులుకుంటున్నాయి అనేది. అతని వెర్షన్ ఏంటి అంటే ఈ సత్యభామ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన ప్రవచనకర్తల్ని అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, దానికి నేను కౌంటర్లు ఇస్తున్నాను, అక్కడి నుంచి మొదలైంది మాకు వివాదం, అది రకరకాల మలుపులు తీసుకుంటుందని తన వెర్షన్ తను చెప్తున్నాడు. ఇప్పుడు అంత సూక్ష్మ పరిశీలన చేసి ఇందులో ఎవరు న్యాయం వైపు ఉన్నారు, ధర్మం వైపు ఉన్నారు, ఎవరి వైపు మనం ఇదే మా పని, ఇదే మా పంచాయతీ, మాకు వేరే పనులు లేవా, మీకు ఎందుకు వివాదం మొదలైందో, మీరు ఎందుకు తగులాడుకుంటున్నారో నాకేం తెలుసు, నాకు చెప్పి మొదలుపెట్టారా? నిన్న అహోబిల స్వామివారి మాటల్లో అదే వచ్చింది. ఆయన మీరు 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 పంపిస్తే నేనేం అట్లా అనలేదు నాన్న, అహోబిల స్వామి కూడా అన్నారని. సరే తర్వాత మాట్లాడదాం, అహోబిల స్వామివారితో కూడా మాట్లాడదాంలే. కానీ క్లియర్గా ఆయన అంటే నేనేమన్నాను, ఇప్పుడు మీకు ఎవరైతే ఈ విషయాలు చెప్పి ఇలా క్రియేట్ చేస్తున్నాడో ఆ నరేంద్ర, ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు స్వామి అంటే నరేంద్ర అని చెప్పారు ఆయన. ఆ నరేంద్ర ఉన్నంత వరకు నేను ఆశ్రమంలో అడుగు పెట్టనని కూడా అన్నాను లేదు అడుగుని అప్పుడు. మరి ఆయన అలా అనకపోతే, మీరు ఒకటే, మీరు అందరూ ఉండి చేపిస్తున్నారని అనకపోతే నేను అంత పెద్ద మాట ఎందుకు అంటాను? అదేంటి చిన్న మాటకి నువ్వు అలా అంటావు ఏంటి అని చెప్పి అంటారు కదా స్వామీజీ. మరి అనలేదే, ఆయన అలాగే అన్నారు. నేను అన్నారు కాబట్టి నేను అంత పెద్ద మాట అన్నాను, నేను అడుగు పెట్టనే. కానీ మమ్మల్ని లాగొద్దు, మమ్మల్ని క్రియేట్ చేయొద్దు ఇక దయచేసి. నేను లాగలేదండి, ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమైందా? అహోబిల స్వామి వారి చెవిలో ఇల్లు కట్టుకొని కంటిన్యూగా ఇదే చెప్పి అదే మాటలు స్వామివారు నాతో అనేలా చేశాడు. ఇప్పుడు నాకు బాధ కలిగిద్దా లేదా? నాకు చిన్నజీయర్ స్వామివారితో ఆశ్రమంతో 10 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ 10 సంవత్సరాల అనుబంధాన్ని నేను వదులుకొని నేను ఇంక అడుగు పెట్టను. ఎందుకంటే పూజ్యశ్రీ అహోబిల స్వామి వారే నా మీద అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు. దానికి కారణం ఈ కుర్రాడు. ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు ఆయనకి అలాంటి మిస్అండర్స్టాండింగ్ జరగలా. 4-5 నెలల క్రితం వచ్చాడు. ఈయన గురించి ఏం చెప్తుంది సత్యభామ గారు?
పంచ సంస్కారం అయ్యి నియమనిష్టలతో బ్రతుకుతున్న అబ్బాయిని పట్టుకొని నోటికి వచ్చినట్టు పిల్ల బచ్చాకడని మాట్లాడతారా మీరు? ఇది వీళ్ళు ఆశ్రమంలో ఉండే వాళ్ళకి స్వామివారి శిష్యులకి ఇచ్చే విలువ. నియమనిష్టలతో బ్రతుకుతున్నాడంట. ఏంటి ఆ నియమనిష్టలు? ఎంతసేపు మా మీద గాసిప్స్ చెప్పడమా, మా మీద ఎలిగేషన్స్ వేయడమా ఆశ్రమంలో? అదే అని నియమనిష్టలు. మీ అందరూ మీ బ్యాచ్ పెట్టుకుంది అక్కడ. 10 సంవత్సరాలు నేను ఆశ్రమానికి వెళ్తుంటే అక్కడ ఎవరితో నాకు చిన్న విభేదం లేదు, అందరూ గౌరవిస్తారు నన్ను. 4-5 నెలల క్రితం వచ్చిన ఈ కుర్రాడు ఇంత తీవ్రమైన ఆరోపణలు నా మీద, ఇంత జుగుత్సాకరమైన అభిప్రాయాలు అక్కడ స్ప్రెడ్ చేస్తున్నాడంటే నేను ఇంకా ఆశ్రమంలో అడుగు పెట్టడానికి నాకు మనసు రావట్లేదు. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, మరి ఇంకెవరెవరు ఉన్నారో ఈ బ్యాచ్లో నాకు తెలీదు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఎంతసేపు కూడా ఎక్కడో ఏదో కామెంట్ పెట్టుకొస్తారు. ఇది శివశక్తి వాళ్ళు పెట్టారు, ఇది భరతవర్ష వాళ్ళు పెట్టారు, ఇది వీళ్ళు చేపిస్తున్నారు, అది వాళ్ళు చేపిస్తున్నారని చెప్పి. ఇప్పుడు స్వామివారికి, అహోబిల స్వామివారికి కపటం ఉండదు, కల్మషం ఉండదు. వారికి చాలా నిర్మలమైన మనసుతో ఉంటారు కదా. వారిని చెవిలో ఇల్లు కొట్టి ఇదే పనిగా ఇదే విషయాలు నూరిపోస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి దీక్షలో, వారి కార్యాచరణలో, వాళ్ళ సంప్రదాయ సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు కదా. అలాంటి వారిని కూడా వారి దృష్టి మరల్చేలాగా, వారికి కూడా ఒక అభిప్రాయం కలిగేలాగా ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరికీ సాధ్యం గల ఈ నరేంద్ర అనే కుర్రాడు చేశాడు అక్కడ. ఇప్పుడు ఈ సత్యభామ చేసే వీడియోల్లో కూడా అతని ప్రోత్సాహం, ప్రేరణ, వీళ్ళ ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ బత్తాలను తిట్టడంలో కూడా ఈ నరేంద్ర, వీళ్ళందరూ కలిసే ఉంటారు కదా. అంటే వివాదం ఎంత పెద్దది చేయడానికి కారణం ఎవరు? ఈ పని పాటలేని ఈ బ్యాచ్. తీరా చూస్తే ఆ కుర్రాడికి ఇంత 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళ లోపు కుర్రాడు, 20 ఏళ్ల లోపు పిల్లోడు అక్కడికి చేరి చెదపురుగులాగా. ఇప్పుడు లలిత్ కుమార్ గారికి కానీ నాకు కానీ చిన్నజీవి స్వామి పట్ల ఎందుకు విభేదం ఉంటుంది చెప్పండి? వారి పట్ల ఎంత గౌరవభావం ఉంటుంది? మమ్మల్ని కూడా ఆశ్రమానికి శత్రువులుగా చిత్రీకరిస్తూ ఇలాంటి ఒక దుర్మార్గపు అభిప్రాయాలు కలిగిస్తూ వీళ్ళు చేసే పనులు ఇయ్య. సంతోష్ కుమార్ గణపాటి అనే వ్యక్తి దత్తపీఠానికి సంబంధించిన వ్యక్తి, అవునా కాదా? దత్తపీఠం మైసూరు అని ఆయన చెప్పుకుని అన్ని సభలకే వెళుతూ ఉంటాడు. ఈ సంతోష్ కుమార్ గణపాటి నేను లేనండి ఆ వీడియోల వెనక, నాకేం తెలియదండి అని చెప్తాడు ఈయన. మరి నేను ఎవరికి మొరపెట్టుకోవాలి? అంటే ఇక్కడ సంతోష్ కుమార్ గారిని ఎలా కంట్రోల్ చేయాలో మాకు తెలియక గణపతి సచ్చిదానంద స్వామి వారిని మేము లాగాము, ఇందులోకి బ్లాక్ మెయిలింగ్కి దిగామని చెప్తుంది. మరి మీ విషయంలో పడని వాళ్ళు ఎవరైనా చిన్నజీరి స్వామి వారిని లాక్కొచ్చారనుకో, మరి వాళ్ళు చేసేది కూడా కరెక్టేనా? అంటే ఈ పోకడ కరెక్టేనా అని అడిగితే మీరెవరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మీరెవరు మాకు చెప్పడానికి? అంటే నువ్వు అన్నింటిలో గెలికేస్తావు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావు, అందరిని లాక్కొస్తావు, నీకు సర్వాధిపత్యం ఉంది నీకు భూమి మీద. నిన్ను మాట అడిగే వాళ్ళకి ఎవరికి అధికారం లేదు, అడగకూడదు. నీకేంటి సంబంధం, నువ్వెవరవే, నోటికి వచ్చిందా లాగుతావు. మొన్న ఒక వీడియో పెడితే మీరు ఫోన్ చేసి తీయండి అంటే తీసేసా. ఇంకొక వీడియో పెడితే పచ్చి అబద్ధం. మేము వీడియో తీయండి అని చెప్తే తీయలేదు. ఎప్పుడు తీసావు నువ్వు? ఇందులో ఎముక కట్ చేయంటే కట్ చేశా. అసలు నేను నీకు ఫోనే చేయలేదు, నీకెవడు చేశాడు ఫోను? నేను నీకు కౌంటర్ చేయబోతున్నాను, నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి కట్ చేసావు. అది కట్ చేయకపోతే ఇంకొక వెర్షన్ ఉండేది. చేసిన తర్వాత రోజు కూడా మీరిద్దరూ నన్ను టార్గెట్ చేసి వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఈవిడ ఆ బిట్ కట్ చేసినా కూడా నా మీద వీడియో చేశారు అని అంటుంది కదా. దాంట్లో అభ్యంతరకరమైన విషయం ఏమీ లేకుండా చేసామా? ఒకసారి ప్లే చేస్తా చూడండి. అది ఈరోజు ఈ పీఠాల బరువు పోలేదా? ఈరోజు భారతీయుల బరువు పోలేదా? ఈరోజు హిందువుల బరువు పోలేదా? ఇది అవముక్తేశ్వరానంద స్వామి మీద ఎఫ్ఐఆర్ అయింది కదా. ఆ రోజు ఏం మాట్లాడుతుంది? పీఠాల పరువు అంటే శంకరాచార్యుల 4 పీఠాల పరువు పోలేదా అని అన్ని పీఠాలను లాగుతుంది కదా. ఎక్కడికక్కడ పెద్దది చేస్తుంది వివాదాన్ని, ఇంకా ఇంకా రగులుకునేలాగా, రెచ్చగొట్టేలాగా చేస్తుందని చెప్తున్నానా? అవిముక్తేశ్వరానంద స్వామి మీద ఎఫ్ఐఆర్ అవ్వడం ఏంటి? శంకరాచార్యుల పీఠాల పరువు పోయిందని చెప్పి అందరినీ లాగడం ఏంటి? 10 రోజులు గడవలేదు. అదే జ్యోతిర్మఠం పరువు ఈరోజు బజార్లో ఉంది. అదే జ్యోతిర్మఠం గురించి మాట్లాడి భారతీయులు ఉమ్మేస్తున్నారు. చూసారా ఎంత కడుపు మంట, ఎంత ఉక్రోషం. జ్యోతిర్మఠం మీద ఉమ్మేస్తున్నారా? ఇప్పుడు అవిముక్తేశ్వరానంద స్వామి ఆయన ఒక వ్యక్తి. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే, ఆయన దోష అయితే, ఆ వ్యక్తిలో దోషం అది, ఆయన బయటికి వెళ్ళిపోతారు, ఇంకొక పీఠాధిపతి వస్తారు. అసలు నిజానికి అక్కడ తప్పు జరిగిందో లేదో కూడా ఎవరికి తెలియదు. అది రాజకీయపరమైనటువంటి చర్యలా ఏంటి అనేది ఎవరికి తెలియకుండానే ఈవిడ నిర్ధారణ చేసేసి జ్యోతిర్మఠం మీద ఉమ్మేస్తున్నారు. మీ పరువు పోయింది, దేవుడు మీకు బుద్ధి చెప్పాడు. ఏంటి ఈ పైత్యపు మాటలు ఏంటి? ఇప్పుడు బత్తాయిలు రసం అని చెప్పి ఒక వర్షం రెచ్చగొట్టింది అక్కడ. ఇప్పుడు మొత్తం 4 పీఠాల వాళ్ళని రెచ్చగొడుతుంది ఇక్కడ. ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఏం తగలబెడదాం అనుకుంటున్నావు నువ్వు అసలు? ఇప్పుడు దీని మీద మేము కౌంటర్ చేయాల్సి వచ్చింది తప్ప. ఇప్పుడు మేము కనుక కౌంటర్ చేయకపోతే అసలు ఈ హద్దు పద్దు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఈవిని వదిలేశారా అని చెప్పి ఎక్కడికి వెళ్తారు? ఎవరు మాట్లాడతారు? మళ్ళీ స్వామివారి గురించి మాట్లాడతారు కదా. నీకు ఆ విషయం తెలుస్తుందా? బుర్రందా అసలు నీకు?
ఏ జ్యోతిర్మఠం గురించి జీరస్వామి వారు మాట్లాడుతుంటే 2 ముక్కలు తెచ్చి మీరు అక్కస్తో వైరల్ చేశారు. ఈ రోజు 10 రోజులు తిరగకుండా అదే జ్యోతిర్మఠం పరువు బజార్న పడిపోయింది. క్రిస్టియన్స్ మాట్లాడతారు ఇలాగే, దేవుడు ఉగ్రత వచ్చింది, శాపం వచ్చిందని చెప్పి. ఇప్పుడు అవిముక్తేశ్వరానంద ఏమైనా మాట్లాడారా ఈ విషయంలో? మాట్లాడలేదు. ఆయనకి శిక్ష రావడం ఏంటి అంటే కృష్ణుడు కూడా సైకో అనే ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేస్తుంది ఇక్కడ. కృష్ణుడు బుద్ధి చెప్పాడంట. ఆ సర్వేశ్వరుడు ఆ పరంధాముడు అన్నీ చూస్తూనే ఉంటాడు, కనిపెట్టుకునే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళని బుక్ చేయొచ్చుగా. నిజంగా భగవంతుడు ఈ విషయంలో రెస్పాండ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద కేసులు అవ్వాలి. అవిముక్తేశ్వరానంద కేసు అవ్వడం ఏంటి, జ్యోతిర్మఠం మీద అందరూ ఉమ్ము ఇయటం ఏంటి, శంకరపీఠాలు పరుగు పోవటం ఏంటి, ఎంత కెలకటం అండి ఇది, ఎంత రెచ్చగొట్టడం ఇది. కాబట్టి రోజులు ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటాయి అనుకోకండి. భగవంతుడు ఉన్నాడు, ఆయన ధర్మపక్షపాతి. 100 మంది కౌరవుల పక్కన పరమాత్మ లేడు, 5 పాండవుల పక్కనే భగవంతుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, 100 మంది అరిస్తే అవి నిజాలు అయిపోవు. 10 రోజులు జరగకుండానే భగవంతుడే చూపించాడు. ఇప్పుడు మరి పరువు అని అరిచే వాళ్ళు ఈ పరువుని ఎలా కాపాడుకుంటారో, ఎలా కవర్ చేసుకుంటారో, ఎలా పోయిన పరువుని వెనక్కి తెచ్చుకుంటారో ఆలోచించుకోండి. ఇది ఈవిడ చేసిన వ్యాఖ్యలు. అంటే శంకరపీఠాలన్నీ కూడా కౌరవులు, ఈవిడే పాండవులు. ఇప్పుడు ఈవిడికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద రేప్ కేసులు పెట్టిస్తాడు కృష్ణుడు. అది చెప్తుంది. ఇప్పుడు మీ పరువు తీసేశాడు. ఏంటంటే ఇది ఎంత సైకోయిజం ఇది, ఏంటి పైత్యం అసలు? నువ్వు ఎంత రెచ్చగొట్టేలాగా మాట్లాడినా ఎందుకో అందరూ సైలెంట్గా ఉందా తెలుసా? నేను మాట్లాడాను కాబట్టి. సరే కరుణాకర్ మాట్లాడి గడ్డి పెట్టాడు కదా అని చెప్పి వాళ్ళు కొంచెం కామ్ అయ్యారు. లేకపోతే ఎక్కడ రగులుకునేదో ఇది, చివరికి ఎక్కడికి వెళ్ళింది? స్వామివారి దగ్గరికే మళ్ళీ ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. ఫైనల్గా తెలుస్తుందా నీకు? అన్నం తింటున్నావా కడుపుకి? ఆ భయాలు మాకుంటాయి, రేపు మళ్ళా దాడులు జరుగుతాయేమో అనేసి దత్తపీఠం వాళ్ళకి మొరపెట్టుకున్నాము. ఇది ఈవిడికి ప్రాణహాని ఉంది అని చెప్పి వీడియో చేసింది కదా, దానికన్నా ఈవిడికి ఉండాల్సిన భయాలు ఈవిడికి ఉన్నాయంట. అందువల్ల దత్తపీఠం వాళ్ళకి మొరపెట్టుకుందంట. దత్తపీఠం వాళ్ళపై నేను ఆ వీడియో చేయగానే కాసేపట్లో విత్ఇన్ 10 నిమిషాల్లో మీ ఇద్దరి దగ్గర నుండి నాకు ఫోన్లు వచ్చాయి, తీసేయమన్నారు. లైఫ్లో ఒక్కసారి ఈవిడికి నేను ఫోన్ చేసింది, అది కూడా సంతోష్ కుమార్ గారు మీకు పరిచయం ఉంది కదా, ఆవిడ ఇంత దుర్మార్గంగా గణపతి సచ్చిదానంద స్వామివారిని తీసుకొచ్చి ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఇప్పుడు నా విషయంలో కోపం ఉంటే నన్ను మాట్లాడమనండి, వారిని ఎందుకు లాక్ రావటం? అసలు ఆయన ఏమి ఇందులో కామెంట్స్ ఏం చేయలేదు కదా, ఇందులో వారి ప్రస్తావన లేదు కదా. అక్కడికి కాల్లో ఏం చెప్పామంటే, నేను గణపతి సచ్చిదానంద స్వామికి మొరపెట్టుకోవడం అంటే నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, దత్తపీఠంకి వెళ్ళిపో, మీ సంతోష్ కుమార్ గారు ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వు. ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది, నేను చస్తే ఆయనే కారణం అని వీడియో పెట్టి ఎంత దుర్మార్గం ఇది. ఆ సంతోష్ కుమార్ గణపాటి నేను కూడా జీరస్వామి వారు నా ఆత్మహత్యకు కారణం అని వీడియో పెడతానంటున్నాడు కాబట్టి నువ్వు తీసేయి అన్నారు. ఇది బెదిరింపు చర్య అవుతుంది. ఆ మాట నువ్వు ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు ఈవిడ గణపతి సచ్చిదానంద స్వామి వారు నా చావుకి కారణం అని వీడియో పెడితే అది వారిని ప్రార్థించడం అంట. అదే సంతోష్ కుమార్ గారు నా చావుకి కారణం చిన్నజీయర్ స్వామివారు అని వీడియో పెడితే అది బెదిరింపంట. అబ్బాబ్బాబ్బా, ఏ డిక్షనరీలో కూడా మనకి నిర్వచనం దొరకదు అసలు. ఎందుకంటే పెట్టుకున్న ఏం ఎవిడెన్స్లు చూపిస్తాడు? నేను వీడియో పెట్టానంటే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. సంప్రదాయాన్ని టార్గెట్ చేస్తూ మమ్మల్ని తిడుతూ కింద కామెంట్ సెక్షన్లో ఫాలోవర్స్ స్వామివారిని బూతులు తిడుతూ ఉన్నా మొత్తం అన్నీ తీసుకెళ్ళేసేసి దత్తపీఠం వరకు నేను చూపిస్తాను. ఈ సంతోష్ కుమార్ గణపాటి ఏం చూపించగలుగుతాడు? వీడియో చేయగలుగుతాడు, చూపించడానికి ఏమి లేదు. ఇప్పుడు సంతోష్ కుమార్ గారి వీడియో కింద ఉన్న కామెంట్స్ తీసుకెళ్ళి గణపతి సచ్చిదానంద స్వామివారికి చూపించి ఈ కామెంట్ల వల్ల మీరు నన్ను చంపేస్తారని చెప్పిద్దంట. ఆయనకు అర్థం కాదు, ఈ కామెంట్ల వల్ల నేను ఇప్పుడు నేను చంపేస్తానా అని ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతుంది? ఏమైనా అర్థం ఉందా? అసలు తలాతోక ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా అంటాడు కదా కేఏపాల్. అక్కడేమో ఆశ్రమంలో నరేంద్ర, ఇక్కడ ఈవిడ. ఇక్కడ మీరు పాయింట్ పట్టుకోండి. ఆ నరేంద్ర అనేవాడు నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి అంటాడు. ఏం స్క్రీన్ షాట్లు? ఈ కామెంట్స్. సోషల్ మీడియా మహాసముద్రం, ఫేస్బుక్లోనో యూట్యూబ్లో ఎవరో కామెంట్లు పెడతా ఉంటారు. ఆ స్క్రీన్ షాట్లు తీసుకొస్తాడు. ఇవి శివశక్తి వాళ్ళు, ఇది భరతవర్ష, ఇది లలిత్ కుమార్ అని చెప్పి మొత్తం కేటగిరీ చేసేస్తాడు. ఈవిడ స్క్రీన్ షాట్లు పట్టుకొచ్చేది. ఇది గణపతి సచ్చిదానంద స్వామి, ఇది బాలస్వామి, ఇది శృంగేరి పీఠం, ఇది శివశక్తి. ఈవిడ కేటగిరీ చేసి వీడియోలు చేసిద్ది అక్కడ. ఇది వీళ్ళు చేసే పని. ఎక్కడో ఎవరో మాట్లాడిన స్క్రీన్ షాట్లు కామెంట్లు పెట్టుకొచ్చి రచ్చ చేస్తున్నారు వీళ్ళు. ఇది గురుభక్తి. నమస్కారం చేసుకోండి. మీరేం చేశారు? ఒక ఆడపిల్ల మీద ట్రోలింగ్ వీడియోలు వేసుకున్నారు. అమ్మో, ఆడపిల్ల కార్డు తీసేసింది. ఇప్పుడు మళ్ళీ ఆడపిల్ల ఎంత సంస్కారవంతంగా మాట్లాడిందో ఈ ఆడపిల్ల గారు, మీరు విందురు కానీ ఇప్పుడు. ఈ శివశక్తి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో నేను ఇలాగా షోల్డర్ కొట్టిన షార్ట్ వరకే రీల్ వేసుకున్నారు. మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకో. అంటే నువ్వు చేసింది కాదా? అది నువ్వు పెట్టింది కదా? నువ్వు చేసింది చేసావా, లేకపోతే దాన్ని ఎడిటింగ్ చేసి లేని క్రియేట్ చేసావా? వీళ్ళు లేడీస్ మీద రీల్స్ వేసుకొని
ట్రోలింగ్ చేసుకొని బ్రతుకుతారనమాట. ఇప్పుడు ఆ వీడియో అక్కడ ఇచ్చి ఫుల్ వీడియో లింక్ ఇచ్చాం పైన, ఫుల్ వీడియో చూస్తారు కదా, సందర్భం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సరే మేమేదో ఇన్స్టాలో అక్కడెక్కడో రీల్స్ పెట్టుకుని బతుకుతాం, నువ్వేం బత్తాయిల రసం పిండేసి బతుకుతా ఉంటావు జ్యూస్. ఆవిడెవరు కరాటి కళ్యాణి అనే ఒక మహిళ మీ మీద ఏవో 2 ఎలిగేషన్లు వేసిందని నీచంగా ఆవిడని చిత్రీకరించలేదా? ఏవో 2 ఎలిగేషన్స్ వేసిందంట. ఎవరు? కరాటే కళ్యాణ్ అనే మహిళ అంట. ఇక్కడ ఈవిడ ఆడపిల్ల అయిపోయింది, ఆవిడ మహిళ అయిపోయింది. అంటే ఉమెన్ కార్డు తీస్తే ఏదైనా చేసేయచ్చా? ఆవిడ 2 ఎలిగేషన్స్ వేసిందా మా మీద. ఏంటి ఆవిడ వేసిన ఎలిగేషన్స్ ఏంటి నీకు గుర్తుంటే చెప్పు. ఆవిడ వెనకాల నువ్వు ఉన్నావు, మొత్తం కలిసే చేశారా? గ్రూపా మీరంతా? ఒక బ్యాచా? నిజమైన పోస్టులు పెట్టలేదా? ఒక సినిమా కూడా తీసి ఆవిడ అవమానపరిచారుగా. ఆవిడ ఏదో తాగుతుంది, పేకాట్లాడుతుంది, మగాళ్ళని బెదిరిస్తుంది, మగాళ్ళతో కలిసి తిరుగుతుంది అన్నట్లుగా. ఆ పాత్ర కరాటే కళ్యాణ్ మేమేం చెప్పలేదే, నువ్వెందుకు చెప్తున్నావు ఇప్పుడు? అంటే ఆ చూడంగా నీకు ఆవిడే కనపడిందా? అది మా తప్పు కాదే. నీచంగా సినిమానే తీస్తారు ఒక మహిళ మీద. సనాతన ధర్మం అంటే ఇదేనా? ఇది నేర్పుతుందా సనాతన ధర్మం? సనాతన ధర్మానికి ఎవరైతే హాని చేస్తారో వాళ్ళని మేము టార్గెట్ చేస్తాం. ఇప్పుడు సదరు మహిళ గారు ఏం చెప్పింది? ఆవిడ వేసిన ఎలిగేషన్స్ ఏంటి? ఏవో 2 ఎలిగేషన్స్ అంట. ఏంటవి? శివశక్తిలో వ్యభిచారం జరుగుతుంది, తాగి తందనాలు ఆడుతున్నారు వీళ్ళు అని చెప్పి ఆవిడ చేసిన ఆరోపణలు. ఎన్ని రకాల కేసులు పెట్టింది, ప్రెస్ మీట్లు పెట్టింది, నానా రకాల బీభత్సం చేస్తే ఏవో 2 ఎలిగేషన్స్ వేస్తే ఆ మాత్రం గొప్పని పట్టుండదా అన్నట్టుగా ఆ మాత్రం 4 ఎలిగేషన్స్ చేయలేరా? ఆ మాత్రం రైట్స్ లేవా అంట. ఒకవేళ ఆ ప్యాకెట్లు ఆడే క్యారెక్టర్ ఆవిడ అనుకుందాం, నిజంగా ప్యాకెట్ ఆడలేదా? పోలీసులు దొరకలేదా? అంటే మేము ఉన్నాయి చెప్తే ఒక మహిళని ఇలా చిత్రీకరిస్తారో? ఇదేనా మీ సంస్కారం? సనాతన ధర్మం అంటుంది. ఆవిడ శివశక్తిలో వ్యభిచారం జరుగుతుంది, తాగుబోతులు, నోటుకు వచ్చింది అలా మాట్లాడి తప్పుడు కేసులు పెడితే ఏవో 2 ఎలిగేషన్స్ వేసి సమర్థిస్తున్నావు సిగ్గు లేకుండా. కరుణాకర్ సుగుణ, ఈ లలిత్ కుమార్ వీళ్ళిద్దరూ పోటాపోటీగా నా మీద వీడియోస్ చేశారు. ఆ విముక్తానంద అనే వ్యక్తిపై నేను వీడియోస్ చేయడము వీళ్ళకి బాధ కలిగించిందట. అవిముక్తేశ్వరానంద స్వామి గురించి వీడియో చేస్తే మాకు బాధ కలిగిందని చెప్పామా? శంకరపీఠాన్ని లాగితే వివాదం పెద్దదవుతుంది, ఎందుకు రచ్చ చేస్తున్నావు అని చెప్పి చేసామా? ఆ మధ్య డైవర్షన్ అంటే ఒక ఆవిడ వచ్చింది, మొత్తం డైవర్ట్ చేసేస్తూ ఉంటుంది. ఆవిడ మించిపోయింది ఈవిడ. నీకు అవసరం అనుకుంటే, లాభసాటిగా ఉందనుకుంటే. ఇది వినండి, లలిత్ కుమార్ గారి గురించి ఈవిడ చేసిన ఒక దుర్మార్గపు వ్యాఖ్య అని చెప్పా కదా. చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేసేయండి. వినండి. ఈవిడ చెల్లెల్ని కూడా తాకట్టు పెడతావు నువ్వు. లలిత్ కుమార్ నీకే చెప్తున్నా. నీతో నేను మాట్లాడలేనమ్మా. అది చెల్లెల్ని కూడా తాకట్టు పెడతావు, ఆడపిల్ల. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. లలిత్ కుమార్ గారికి సిస్టర్ ఉందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. ఒక సిస్టర్, ఒక చెల్లి ఉండేది అంటే ఇప్పుడు లేరు. 1 సంవత్సరం క్రితం తను అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం ఈవిడికి సదరు రంగసాని సత్యభామకు కూడా తెలుసు అని చెప్పారు. ఎందుకంటే ఈవిడ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళింది, వాళ్ళ ఆఫీసులో వాళ్ళ సిస్టర్ ఫోటో ఉంటుంది. బహుశా అది చూసి అడిగి ఉండొచ్చు, లేదా తెలుసు అనే విషయం లలితగా చెప్పారు, ఈవిడికి తెలుసు అని చెప్పారు. అంటే చనిపోయిన ఒక చెల్లి ఉంది లలిత గారికి అనే విషయం తెలిసి కూడా చెల్లిని తాకట్టు పెడతావు నువ్వు. ఒక సామాన్యమైన క్రూరత్వం ఉంటే ఇలాంటి పదాలు వాడరు. మనిషి కాదు, పరమ రాక్షస గణాలతో పుట్టినా కూడా, అంటే పరమ రాక్షస గణాలతో మానవ జన్మ తీసుకున్నా కూడా ఇంత క్రూరత్వంగా మాట్లాడడం మనం చూడాల ఇంతవరకు. చనిపోయిన ఒక చెల్లి గురించి ఇంత దుర్మార్గంగా ఎవరైనా మాట్లాడతారండి? ఇప్పుడు ఈవిడ ఇన్ని రకాలుగా రచ్చరచ్చ చేస్తానంటే మనం, నువ్వు చేస్తుంది తప్పు, దీనివల్ల ఇంత రగులుకుంటుంది, ఇంతమంది బాధపడుతున్నారు, ఇంత మనస్పర్ధలు వస్తున్నాయని చెప్పి మనం మాట్లాడితే, నిజం చెప్పినందుకు, విశ్లేషణ చేసినందుకు ఒక ఆడపిల్లని ఇలా అంటారా అని చెప్పి గొంతు చించుకుంది కదా రంగసాని. మరి లేని చెల్లి గురించి ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది కదా, ఆవిడ గురించి నువ్వు ఎలా కామెంట్స్ చేస్తావు? ఒకవేళ ఉంది అనుకుందాం, నీకు తెలియదు, చెల్లెలు ఉందనుకుందాం, ఆవిడకేం సంబంధం ఈ ఇష్యూలో? లేని ఆడపిల్ల గురించి నువ్వు నోటుకు వచ్చింది వాగుతావా? ఇదేనా మీకు నేర్పిన సనాతన ధర్మం అని చెప్పి చించుకున్నావుగా వగలాడి వయ్యారంగా? ఇదేనా నువ్వు నేర్చుకున్న ధర్మం? అందుకు కాదు మీ వైష్ణవం నేను తిట్టిపోసేది, వైష్ణవం పరువు తెస్తుందని చెప్పి, వైష్ణవ ధర్మంలో ఇలా నేర్పుతున్నారని చెప్పి జనాలు తిట్టిపోస్తుంటే, ఆ వైష్ణవ ధర్మానికి నువ్వు మంచి చేస్తున్నట్లు చెడు చేస్తున్నట్లా? వైష్ణవానికి పట్టిన శని నువ్వు, చెన్నజీయర్ స్వామి వారికి పట్టిన శని నువ్వు, ఆ వ్యవస్థని సర్వనాశనం చేయడానికి పుట్టావు నువ్వు. మళ్ళీ వగలాడు ఏమంటుంది చివరిలో? నాకు మీ మీద వీడియోస్ చేసి మాట్లాడే శ్రద్ధ, రుచి కూడా లేదు. భగవంతుడు ద్వారకానాథుడు హోళీ వస్తుంది కదా, రంగులు పట్టుకొని నిలబడ్డాడు. లైవ్లో సేవించుకొని సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మీ రంగులు బయటకు వచ్చాయి. నాకు మీ ఇద్దరు రంగులు బాగా చూశాను నేను. ఎప్పుడు చూసావు నా రంగు? ఇది నా రంగు, అసలు రంగు ఇదని చెప్పి తమ్ము పెట్టి ఎప్పుడు చూసావు నా అసలు రంగు? నువ్వు ఎక్కడ చూసావు?
ఇప్పుడు వాళ్ళనేమో రసం పిండేస్తాను, వెళ్ళి పిండి అక్కడికి. ఇక్కడ నా రంగు ఎప్పుడు చూసావు నువ్వు? ఓ సామెత ఉందలే, తాయారమ్మ నోటికి దండం, గయ్యాలమ్మ డాష్కి దండం అని. భగవంతుడు మిమ్మల్ని రక్షించాలని, మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని మాత్రము ప్రార్థిస్తున్నాను. రాక్షసులకు కూడా మంచి సద్బుద్ధిని ప్రసాదించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నీలాంటి శాకిని డాకిని స్త్రీకి కూడా మంచి బుద్ధిని కలిగించాలని చెప్పి నేను సవినయంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ తెలియజేయండి అని చెప్పే కదా, క్లియర్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూశారు కదా. ఎలా ట్విస్ట్ చేయాలని చూస్తుంది వాస్తవాలని, ఈవిడ చేసిన పెంటని కప్పు పెట్టడానికి, మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికి ఎంతకి దిగజారింది, ఎంతకి తెగించింది ఈవిడ చేసే వ్యాఖ్యలు కానీ, ఈవిడ మైండ్ సెట్ కానీ, ఈవిడ సనాతన ధర్మంలో ఉన్న స్త్రీ అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.